హాయ్ గైస్ రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే డ్రామా యొక్క హీరోయిన్ నే చూపిస్తారు. తను అక్కడ ఉండే ఫ్యాక్టరీలో టెక్నీషియన్ గా అయితే వర్క్ చేస్తా ఉంది. ఇప్పుడు కానీ వర్క్ అయిపోయిందనేసి ఇంటికి వెళ్తా ఉంటుందా అంటే మన డ్రామా యొక్క హీరోని కానీ చూపిస్తారు. వీడైతే ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ లీడర్ అన్నమాట. ఇప్పుడు కానీ ఎవరితో గొడవలో పడి బాగా తన్నులు తినేసి అయితే పడిపోయి ఉంటాడు. వీడిని చూసేసరికి హెల్ప్ చేద్దామనేసి హీరోయిన్ కానీ దగ్గరికి వచ్చి మీకు పర్వాలేదు కదా సార్ అంటుందా. ఫస్ట్ టైం ఈ విధంగా వాడి గురించి కేర్ చేసుకోవడం ఒక అమ్మాయి. సో వీడైతే పడిపోయాడు, పర్వాలేదు నా గురించి ఆలోచించడానికి కానీ ఈ ప్రపంచంలో మనుషులు ఉన్నారా అన్నట్టు చెప్పి హీరోయిన్ మీద కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. దాంతో తనుదా వీడిని హాస్పిటల్కి కానీ పిలుచుకొని వెళ్ళి అడ్మిట్ చేసి ఉంటుంది. కొంచెం సేపు తర్వాత వీడు కానీ కళ్ళు తెరిచి చూస్తాడు. పక్కనే హీరోయిన్ కానీ చైర్ మీద అయితే నిద్రపోతా ఉంటుందా. పిల్లాడు చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడన్నమాట. హీరోయిన్ వేరే కళ్ళు తెరిచి ఒక క్యూట్ అయిన స్మైల్ ఇస్తుంది. ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సిస్టర్ మీ పేరేంది, మీరు ఎక్కడ పని చేస్తారు, మీ ఇల్లు ఎక్కడుందనేసి 1,00,000 ప్రశ్నలు అయితే అడుగుతాడా. హీరోయిన్ కానీ వీడి మీద కోప్పడలేదు. నవ్వుతూ నా పేరైతే వాన్యూ, నేనైతే పక్కనుండే ఫ్యాక్టరీలోదా వర్క్ చేస్తా ఉన్నాను. ఇదిగో డాక్టర్ అయితే నీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, ఈ మందులు అయితే యూస్ చేయి అన్నట్టు చెప్పేసి నువ్వు ఏ స్కూల్లో చదువుతా ఉన్నావు, అక్క కోసం ఇకపైన బాగా చదువుకోవాలి అర్థమైందా అన్నట్టు చెప్తుందా. నేను చదవట్లేదు కానీ మీకోసం నేను చదువుతాను అన్నట్టు వీడు కానీ చెప్తాడు. హీరోయిన్ అయితే లేట్ నైట్ అయ్యింది, నేను కానీ ఇంటికి వెళ్తాను, సరేరా నిన్ను కానీ తొడుకొని వెళ్ళి వదిలేస్తాను అంటుందా. వీడైతే నాకు టయర్డ్గా ఉంది, మీరు చేయి పట్టి పిలుచుకొని వెళ్తారా అంటాడు. సరే అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు హీరోయిన్ అయితే ఎవరితో మాట్లాడుతూ ఉండామో అనేసి తెలియకుండానే ఇక్కడైతే పూర్వకాలంలో ఒక బూచోడు ఉండేవాడు, వాడైతే మనుషుల రక్తాన్ని తాగేవాడు అన్నట్టు ఇక్కడైతే ఏదో ఒక రౌడీ ఉండాడు. వాడైతే 4th మాస్టరు, అందరినీ కానీ చంపిపడేసేవాడు. వాడైతే పెద్ద మాఫియా లీడర్ అనేసి వాడి గురించి వాడితోనే కంప్లైంట్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ వీడైతే సైలెంట్ గా ఉంటాడనమాట, ఏమీ తెలియనట్టు. అంతలోపల వీడి గ్యాంగ్ వచ్చి 4th మాస్టర్ మీకు పర్వాలేదా అన్నట్టు హీరోని చూసి అడుగుతారా. అంతే, ఇంతసేపు ఎవరితో మాట్లాడామో అన్న భయంతో హీరోయిన్ కానీ అక్కడ నుంచి పరిగెత్తుతుంది. కానీ వీడైతే తనని లాగి నడుముని పట్టుకుంటాడు. రే మర్యాదగా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు అన్నట్టు హీరోయిన్ కానీ అడుగుతా ఉంటుందా. నీకు రెస్పెక్టే కదా కావాలి, ఇలాంటి రెస్పెక్ట్ చాలా అనేసి హీరోయిన్ కి కొంచెం క్లోజ్ గా వెళ్తాడు. లాగి ఒక్కటిస్తుందన్నమాట హీరోయిన్ అయితే. అంతలోపల వీడి యొక్క ఆ గ్యాంగ్ అయితే గన్నుని తీసేస్తారు హీరోయిన్ ని కాల్ చేయడానికి. హీరోదా రే గన్ను దించు లేకపోతే నేను చంపేస్తాను అంటాడా. వాళ్ళు కానీ సైలెంట్ అయిపోతారు. హీరోయిన్ అయితే వదిలితే చాలు అన్నట్టు అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. ఇక్కడ అమ్మ అన్న పేరుతో ఒక గయ్యాలిని కానీ చూపిస్తారు. యాక్చువల్ గా హీరోయిన్ అయితే వీళ్ళకి అడాప్టెడ్ కూతురు. హీరోయిన్ ని ఇంటికి పిలుచుకొని వచ్చిన తర్వాతదా ఈ లేడీ అయితే కన్సీవ్ అయ్యి ఒక పాపని కానీ కనుంటుందన్నమాట. అప్పటి నుంచి హీరోయిన్ ని ఒక మనిషిలా కానీ ట్రీట్ చేయదు. ఇప్పుడు కానీ ఏం అడుగుతా ఉందంటే, ఓసే నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదా నీ చెల్లెల యొక్క జాబ్ గురించి ఏం ఆలోచించున్నావు, నీ కంపెనీలో అడిగావా అన్నట్టు అడుగుతుందా. కానీ ఆ అమ్మాయి అయితే ఎలిమెంటరీ స్కూల్దా చదివింది, హై స్కూల్ కానీ కంప్లీట్ చేయలేదు. దాన్నే హీరోయిన్ కానీ అడుగుతుంది. ఆ అమ్మాయి హై స్కూల్ అయినా చదివి ఉండాలి, అప్పుడు ఆఫీస్ వర్క్ అయితే ఇస్తారు లేకపోతే ఇవ్వరు అనేసి. కానీ ఇదైతే ఇదిగో చూడు, నువ్వు అంత పెద్ద ఫ్యాక్టరీలో టెక్నీషియన్గా వర్క్ చేస్తా ఉన్నావు, నువ్వు తలుచుకుంటే తనకి జాబ్ ఇప్పివ్వచ్చు, కానీ నువ్వు కావాలనేసి తనకి జాబ్ ఇప్పివ్వట్లేదు. నీలాంటి దాన్నంతా నేను పెంచాను చూసావా, అది ఇదనేసి నోటికొచ్చిందంతా తిడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నదా సమాధానపరిచి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి అయితే నువ్వు వెళ్ళమ్మా అన్నట్టు పంపిస్తారు. హీరోయిన్ అయితే లోపల వచ్చి దీన్నంతా ఆలోచిస్తూ బాధపడతా ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ కానీ పిలుస్తాడా. అప్పుడుదా హీరోయిన్ ఫేస్లో ఒక స్మైలే వస్తుందన్నమాట. ఇతనైతే ఇప్పుడు హీరోయిన్ వర్క్ చేస్తూ ఉంది కదా ఆ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ కొడుకు. ఈ ఫ్యాక్టరీలో అయితే అక్కడ వర్క్ చేసే స్టాఫ్స్ కి హాస్టల్ లాగా రూమ్స్ అయితే ఇస్తారు. హీరోయిన్ కానీ తనకి రూమ్ కావాలనేసి తన నేమ్ అయితే రాసిచ్చి ఉంటుందా. అందులో అయితే తన నేమ్ అలర్ట్ అయ్యిందనేసి ఇప్పుడు కీస్ కానీ తీసుకొచ్చి వీడైతే ఇచ్చేసి ఇదిగో చూడు ఈ సాటర్డే అయితే మన ప్రేమ గురించి మా ఇంట్లో కానీ చెప్పి మన పేరెంట్స్ని అయితే ఒప్పిద్దాం అన్నట్టు హీరోయిన్తో కానీ చెప్తాడా. తనైతే చాలా సంతోషపడతా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ తన ఫ్రెండ్తో పాటు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడికైతే హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే చేయబట్టి లాక్కొని వెళ్తూ ఉంటాడా. దీన్ని చూసేసి ఫ్రెండ్ పిల్ల అయితే రే తనని వదులు అనేసి కాపాడడానికి వస్తుంది. అంత లోపల గార్డ్స్ అయితే వచ్చి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీకు
మంచిది అన్నట్టు బెదిరించి తననైతే తరుముకుంటారు. హీరోయిన్ అయితే నా చెయ్యి వదలరా నేను వెళ్ళాలి అన్నట్టు హీరోని అరుస్తా ఉందా. వీడైతే సిస్టర్ నైట్ అంతా గానీ మీ గుర్తుగానే ఉనింది, నా కలలో గానీ మీరే వస్తా ఉన్నారు, మీకెలా ఉనింది అన్నట్టు అడుగుతాడా. దానికి తను గానీ ఇదిగో చూడరా నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు, నేను నీకన్నా చాలా పెద్ద అమ్మాయిని అన్నట్టు చెప్తుందా. సిస్టర్ నేను చూడడానికి చిన్నాడిలా ఉంటాను కానీ నేను కానీ చాలా పెద్దవాడిని అన్నట్టు వీడు చెప్తాడా. అసిస్టెంట్ కానీ గమ్మనే ఉండకుండా అవునవును బాస్ స్నానం చేసేటప్పుడు నేను కానీ చూసాను, వాడిది చాలా పెద్దది అన్నట్టు డబుల్ మీనింగ్ లో అయితే చెప్తాడా. హీరోయిన్ కానీ రే మన ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదురా, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతాము అన్నట్టు చెప్తుందా. నువ్వు నా పిల్లవి, నా కళ్ళు పడిన అమ్మాయిని పెళ్లి చేసుకునే ధైర్యం ఇక్కడ ఎవరికైనా ఉందా ఏంటి అన్నట్టు వీడైతే హీరోయిన్ ని ఫోర్స్ చేసి కిస్ చేస్తాడు. హీరోయిన్ కి అయితే కాలిపోయింది, వాడిని వదిలించుకునేసి వాడి చెంప వాచిపోయేటట్టు లాగి ఒక్కటిచ్చేసి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్తా ఉంటుందా. ఈ గాడ్స్ అయితే గమ్మనే ఉండట్లేదనమాట. బాయ్ వదిన గారు అన్నట్టు అందరూ కానీ ఒకేసారి అయితే అరెస్తా ఉంటారా. హీరోయిన్ కి అయితే మండిపోయింది, తను చాలా కోపంతో అక్కడి నుంచి కానీ ఆ హాస్టల్ రూమ్ కి అయితే వస్తుందా. అక్కడైతే బాయ్ ఫ్రెండ్ వాడు కానీ హీరోయిన్ కోసం అయితే ఏదో ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి ఇస్తాడు. దాన్ని ఇచ్చేసి హీరోయిన్ ని కానీ కిస్ చేసేటట్టు వస్తాడా. హీరోయిన్ కి అయితే ఇందాక హీరో కిస్ చేశాడు కదా అదేదో గుర్తొస్తా ఉంది, లేదు ఇప్పటికైతే నేను దీనికంతా ప్రిపేర్ అవ్వలేదు అనేసి వాడిని కానీ తోసేస్తుంది అనమాట. దీన్నంతా కానీ రూమ్ బయట నుంచి ఒక అమ్మాయి అయితే వింటా ఉంది. హీరోయిన్ ఎవరితోనో ఉంది అన్నట్టు ఆ అమ్మాయి అనుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ కానీ మీ పేరెంట్స్ ని మీట్ అవ్వాలి కదా, దానికోసం నేను ఏమైనా రెడీ చేయాలా అన్నట్టు అడుగుతుందా వాడితో. వీడు కానీ అప్పుడు ఆలోచిస్తాడు, వీడైతే హీరోయిన్ ని ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు వాళ్ళ ఇంట్లో కానీ చెప్పుంటాడు. వాళ్ళ నాన్న అయితే మండి పడతా ఉంటాడు అనమాట. రే నువ్వు ఈ ఫ్యాక్టరీ ఓనర్ కొడుకువి కానీ ఆ అమ్మాయి ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేసే అమ్మాయి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలాంటి అమ్మాయిని నాకు కోడలుగా పిలుచుకొని వస్తానన్నావు, దీనికైతే నేను అస్సలు ఒప్పుకోను అన్నట్టు అరిచేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోయి ఉంటాడనమాట. కానీ వీడైతే దాన్నంతా హీరోయిన్తో చెప్పలేదు. ఇప్పటికీ మా నాన్న అయితే బిజినెస్ ట్రిప్ పరంగా బయట ఊరు వెళ్ళుండాడు, సరే వచ్చిన తర్వాత నువ్వు కానీ మా పేరెంట్స్ని అయితే మీట్ అవ్వదు అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఉంటుందా. అక్కడికి ఈ చెల్లెళ్ళు కానీ వచ్చి అక్క నా వర్క్ గురించి ఏమైంది, నీ ఫ్యాక్టరీలో అయితే మాట్లాడావా, నా జాబ్ కానీ కన్ఫర్మ్ అయిపోయిందా అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ నిదానంగా చెప్తుందనమాట, ఇదిగో చూడు బంగారం నువ్వు చదువుండే చదువుకి అక్కడైతే ఆఫీస్ వర్క్ అంతా ఇవ్వరు, లేబర్ వర్క్ కావాలంటే ఇస్తారంట, నీకు ఓకేనా అన్నట్టు అడుగుతుందా. ఇదైతే మండి పడుతా ఉంది, వసే నువ్వు మాత్రం ఆఫీసులో కూర్చునేసి దర్జాగా వర్క్ చేయాలి కానీ నేను నీకు పని మనిషిలా నీ కింద లేబర్ వర్క్ చేయాలా, దీనికి నేనైతే అసలు ఒప్పుకోను, నేను కానీ ఆఫీస్ వర్క్ దా చేస్తాను అన్నట్టు అరుస్తుందా. వాళ్ళమ్మ అయితే అవును నువ్వు కావాలనేసి ఇదంతా చేస్తా ఉన్నావు, నా కూతురికి ఈ వర్క్ రాకూడదనేసి, నీలాంటి అమ్మాయి అయితే నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు, నువ్వు ఎప్పుడు నీ చెల్లెలకి ఈ జాబ్ నీది ఇప్పిస్తావో అప్పుడు నువ్వైతే ఈ ఇంట్లోకి రావాలి అన్నట్టు హీరోయిన్ని కానీ బయటకి అయితే గెంటేస్తుంది. హీరోయిన్ అయితే చాలా ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్తా ఉంటుందా. అటే కట్ చేసి హీరోని చూడడానికి వాడి యొక్క అంకుల్ గాని వచ్చుంటాడు. వీడైతే ఇల్లీగల్ బిజినెస్ అంతా చేసేవాడు, అదే స్మగ్లింగ్ అలాంటివి. ఇప్పుడు వీడి యొక్క బిజినెస్ లో అయితే ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట. యాక్చువల్గా హీరో అయితే ఈ సిటీలోనే చాలా పెద్ద రౌడీ కాబట్టి వాడితో కానీ వచ్చి నా బిజినెస్కి అయితే కొంచెం హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతాడా. హీరో ఎంతదా పెద్ద రౌడీ అయినప్పటికీ వాడైతే నిజాయితీగా ఉండేవాడు కాబట్టి నేనైతే ఇందులో నీకు ఎలాంటి హెల్ప్ చేయను అన్నట్టు చెప్తాడా. వెంటనే అంకుల్ యొక్క గార్డ్స్ అందరూ గన్ను తీస్తారు, ఇటుపక్క హీరో యొక్క గార్డ్స్ కానీ గన్ను తీస్తారనమాట. హీరో కానీ రే తను నా అంకుల్ రా గన్ను దించండి అన్నట్టు చెప్పేసి, ఇదిగో చూడరా అంకుల్ నువ్వు బయట ఎంత పెద్ద డాన్ అయినా అయ్యుండొచ్చు కానీ ఈ సిటీలో నేను దా డాను, ఇది నా టెరిటరీ, ఇక్కడ నేను డిసైడ్ చేసినట్టుగా నువ్వు నడుచుకోవాలి అర్థమయ్యిందా అన్నట్టు వాడిని కానీ వాన్ చేసేసి అక్కడి నుంచి అయితే వెళ్తా ఉంటాడు. హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ వెళ్తా ఉంటుందా, కాళ్ళు స్లిప్ అయ్యి కిందే పడిపోయేటట్టు పోతుంది. సడన్ గా హీరోదా వచ్చి తనని కానీ పట్టుకుంటాడనమాట. వీడు కానీ ఏమైంది సిస్టర్ మీరు నా గురించి ఆలోచిస్తా ఉంటారా ఏంటి, నన్ను చాలా మిస్ అయ్యేటట్టుందే అన్నట్టు అడుగుతాడా. రే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, నీకు వేరే పనే లేదా, నన్ను విసిగించకరా నన్ను వదిలే అన్నట్టు హీరోయిన్ గానీ అరుస్తుందా. దానికి వీడైతే ఇదిగో చూడండి సిస్టర్ నాకుండే ఒకే ఒక పని మీ వెంట పడడం మాత్రమే, మీరు కావాలంటే నా ఇంటికి వచ్చేయండి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటాడా. హీరోయిన్ అయితే రూమ్లోకి వెళ్ళేంత వరకు వీడు బయటే ఉండి హీరోయిన్నే చూస్తూ ఉంటాడనమాట. తనకి కాపలాదారులాగా అసిస్టెంట్ గానీ అక్కడికి అయితే వచ్చి బాస్ మీరు వదినతో ఇంతగా బతిమలాడడానికి బదులుగా తనని మీరు ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటాడా. హీరో గానీ అమ్మాయిలతో జెంటల్ గా ఉండాలిరా అన్నట్టు చెప్తాడా. ఈ పదం అయితే అసిస్టెంట్ కి కొత్తగా ఉందన్నమాట. బాస్ ఎప్పుడో అమ్మాయిలతో జెంటల్ గా ఉన్నాడు అన్నట్టు వీడైతే ఫుల్ షాక్ అయిపోతా ఉన్నాడు. హీరోయిన్ గానీ తన యొక్క హాస్టల్ రూమ్ కి అయితే వచ్చుంటుందా. అక్కడైతే ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ గానీ తన షర్ట్ బటన్ అయితే వేసుకుంటూ బయట
బయటికి అయితే వెళ్తా ఉంటాడు. హీరోయిన్ కానీ సీనియర్ కదా అనేసి వాడిని అయితే పలకరిస్తుంది. అతను కానీ నమస్కారం చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడా. దీన్నైతే ఆ రోజు హీరోయిన్ రూమ్ బయట నుంచి ఒక అమ్మాయి కానీ దొంగచాటుగా వినుంటుంది కదా, ఆ అమ్మాయి అయితే చూసేస్తుంది. ఏమైంది, డైరెక్టర్ అయితే షర్ట్ బటన్ వేసుకుని వెళ్తా ఉన్నాడు, అటంటే హీరోయిన్కి వీడికి మధ్య ఏమో ఉందనేసి తను మిస్అండర్స్టాండింగ్ చేసుకునేసి ఫ్యాక్టరీలో ఉండే వర్కర్స్ అందరికీ కానీ ఈ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తుందన్నమాట. హీరోయిన్కి డైరెక్టర్కి మధ్య ఏమో ఉంది, వాళ్ళిద్దరూ కానీ జంటగా ఉంటున్నారు అనేసి. అంతే ఈ విషయం తెలిసేసరికి ఆ డైరెక్టర్ యొక్క వైఫ్ గాని వచ్చి మంచినీళ్ళనైతే హీరోయిన్ మొహం మీదే పోస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా హస్బెండ్ని సెడ్యూస్ చేస్తావు, ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన అమ్మాయి ఆ పని మాత్రమే చూడాలి అన్నట్టు నానా మాటలు మాట్లాడుతూ ఉందన్నమాట. ఈ అమ్మాయి అయితే అది మాత్రమే కాదు, ఆ రోజు నేను నా చెవులారా విన్నాను, డైరెక్టర్ ఈ అమ్మాయి ఇద్దరు కానీ రూమ్ లో అయితే నిలబడుకునేసి మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ చెప్తుందనమాట, లేదు ఆ రోజు రూమ్ లో ఉనింది డైరెక్టర్ కాదు అనేసి. తన బాయ్ ఫ్రెండ్ అటు పక్క వెళ్తా ఉంటే వాడిని చూస్తుంది, వచ్చి నిజం చెప్పురా అన్నట్టు. కానీ వాడు కానీ నిజం చెప్పడానికి అయితే వస్తాడా, వాళ్ళ నాన్న అయితే చేయబట్టుకునేసి స్టాప్ చేస్తాడు. మర్యాద ఉండదు నీకు, ఈరోజు మన ఫ్యాక్టరీకి ఇన్వెస్ట్ చేయడానికి మేయర్ వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు, ఇప్పుడు మనం మన ఫ్యాక్టరీని ఇదా చూడాలి, హీరోయిన్ని కాదు, నువ్వే డిసైడ్ చేసుకునేసి మర్యాదగా నాతో రా అనేసి లాక్కొని వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ కానీ వాడి సైడ్ అయితే చాలా పాపంగా చూస్తూ ఉంటుంది. ఇటు పక్క హీరోని సెడ్యూస్ చేయడానికి అంకుల్ అయితే ఒక అమ్మాయిని కానీ పంపించి ఉంటాడా. హీరో దగ్గర అయితే మాటల్లే లేవు, గన్నుని తీసి తన నెత్తికి అయితే పెట్టాడు. నీకు ప్రాణం మీద భయం ఉంటే మర్యాదగా ఇక్కడ నుంచి పారిపో అన్నట్టు బెదిరిస్తాడా. అమ్మాయి అయితే ఫుల్గా భయపడిపోయి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అసిస్టెంట్ గాని వచ్చి హీరోతో ఈ విధంగా వదిన్ని అక్కడ అందరూ గాని బుల్లి చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్తాడు. హీరో గాని వెంటనే అక్కడ నుంచి అయితే బయలుదేరతాడా. హీరోయిన్ గాని ఆ డైరెక్టర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి ఎన్నిసార్లు చెప్పినా ఈ లేడీ అయితే వినకుండా హీరోయిన్ అయితే మంచి నీళ్ళల్లో ముంచి తీస్తా ఉంది. పాపం ఫ్రెండ్ ని వేరే పట్టుకుంటారు, హీరోయిన్ ని కాపాడడానికి అక్కడైతే ఎవరు గాని లేదా. అంత లోపల అయితే హీరో గాని వచ్చేసాడు. ఆ లేడీని గాని బాగా తన్ని అటుపక్క అయితే తోసేసి హీరోయిన్ ని గాని కాపాడుతాడు. ఈ టైంలో గాని హీరోయిన్ అయితే తన బాయ్ ఫ్రెండ్ దా వచ్చేసాడేమో అన్నట్టు అనుకుంటా ఉంటుందా, కానీ హీరోదా వచ్చి ఉంటాడు. హీరోయిన్ కానీ వాడి మీదే స్పృహ లేకుండా పడిపోతుంది. హీరో కానీ హీరోయిన్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళేటప్పుడు గార్డ్స్తో ఇక్కడ ఉండే వాళ్ళనైతే సావు కొట్టండి, కానీ వాళ్ళకైతే ప్రాణం ఉండాలి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడా. ఈ గార్డ్స్ అయితే వీళ్ళందరినీ కానీ కొట్టి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసేస్తారన్నమాట. హీరోయిన్ ని నేరుగా తన ఇంటికి దా పిలుచుకొని వచ్చి ఉంటాడు. కొంచెం సేపు తర్వాత తను కానీ మెలకువలోకి అయితే వస్తుంది. హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళడానికి పోతుందా. హీరో అయితే తనని స్టాప్ చేసి ఇంతసేపు మనం ఇద్దరం కానీ కలిసే ఉన్నాము, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తున్న తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ అయితే మన ఇద్దరి గురించి తప్పుగా అనుకోడా అన్నట్టు అయితే అడుగుతాడా. హీరోయిన్ అయితే ఇదిగో చూడు, నువ్వు నా వెంట పడి చాలా టైంని వేస్ట్ చేస్తా ఉన్నావు, నన్ను వదిలి నేను వెళ్తాను అన్నట్టు చెప్తుంది. కానీ హీరో అయితే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో తిరుగుతా ఉన్నావు కదా, అదైతే వేస్ట్ ఆఫ్ ద టైం కాదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే వాడు నా బాయ్ ఫ్రెండ్ రా అంటుందా, నువ్వు నా పిల్లవి అనేసి వీడైతే షర్ట్ బటన్ అంతా రిమూవ్ చేస్తా ఉంటాడు. బాయ్ ఫ్రెండ్ కి అయితే విషయం తెలిసిపోయింది, హీరోయిన్ ని హీరోదే తీసుకొని వెళ్ళాడు అనేసి. హీరోయిన్ ని కానీ బయట వదలండి అనేసి వచ్చి బయట అరుస్తా ఉంటాడా. అప్పుడు గార్డ్స్ కానీ అడుగుతారు ఇంతసేపు నువ్వెక్కడ వెళ్ళున్నావు అనేసి. అప్పుడు వీడు కానీ ఆలోచిస్తాడు, వీడైతే ఆ మేయర్ ఫ్యామిలీతో బిజినెస్ మీటింగ్ కోసం వెళ్ళుండి ఉంటాడు కదా, మేయర్ కూతురికి అయితే వీడిని చూసిన వెంటనే తెగ నచ్చేసి ఉంటుందన్నమాట. దాన్ని అర్థం చేసుకున్న వీడి నాన్న అయితే వీడికి ఇచ్చే డ్రింక్స్లో డ్రగ్స్ని కానీ మిక్స్ చేసి ఉంటాడు. సో ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ కానీ కలిసే ఉంటారన్నమాట. ఆ తర్వాత వీడికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది, ఈ విధంగా హీరోయిన్ని కానీ హీరో అయితే తీసుకుని వెళ్ళాడు చాలా పెద్ద గొడవ తర్వాత అనేసి. వీడు అక్కడి నుంచి చాలా కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటాడా. అమ్మాయి కానీ రే నువ్వు నాకు రెస్పాన్సిబుల్ తీసుకోవరా అన్నట్టు అరస్తా ఉంటుంది. కానీ వీడు దాన్నంతా ఏం పట్టించుకోకుండా వచ్చి ఉంటాడనమాట. ఇప్పుడు బయట వచ్చి ఒకటే అరస్తా ఉంటాడు, లోపల హీరోయిన్ ఉంది, తనని పంపియండి లేకపోతే నేను ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను అనేసి. అసిస్టెంట్ గానీ నా బాస్ని బెదిరించేద్దాము, ఇక్కడ ఎవరికీ లేదు బాబు, అది పోలీస్ అయినా సరే అన్నట్టు చెప్పి నవ్వుకుంటా ఉంటాడు. లోపల హీరో అయితే హీరోయిన్ ని బలవంతంగా కిస్ చేస్తా ఉంటాడనమాట. నువ్వు నా పిల్లవి, నువ్వు నా దానివి అనేసి. హీరోయిన్ కానీ వాడిని తోసేసి అక్కడి నుంచి అయితే అదే బాయ్ ఫ్రెండ్ దగ్గరికి బయటకు వస్తూ ఉంటుందా. ఇదిగో చూడు, నువ్వు ఇప్పుడు వెళ్ళావనుకో నా షర్ట్ బటన్ లేకుండా నేను కానీ బయటికి వస్తాను, ఆ తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ ఏమనుకుంటాడు చెప్పు, ఖచ్చితంగా మన ఇద్దరికి మధ్య ఏమో జరిగింది అనుకుంటాడు అన్నట్టు చెప్పి హీరోయిన్ని బెదిరిస్తాడా. వీడికి కావాల్సింది ముద్దే కదా అనేసి హీరోయిన్ అయితే ఏడుస్తూ వెళ్ళి వాడిని కిస్ చేస్తుందా. హీరోకి అయితే తను ఏడవడం చూసి చాలా కష్టంగా ఉందన్నమాట. నీకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటే నువ్వు కానీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు చెప్పి హీరోయిన్ని పంపించేస్తాడు. తను బయటికి వస్తుందా, బాయ్ ఫ్రెండ్ని చూస్తుంది, కానీ వాడితో ఒక్క మాట కానీ
మాట్లాడట్లేదనమాట. చాలా కోపంతో అక్కడి నుంచి అయితే వెళ్తా ఉంటుంది. వీడు కానీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నేను రాకపోవడానికి ఒక రీజన్ ఉంది, నేను చెప్పేదైతే విను విను అనేసి తన చేపట్టి మరీ స్టాప్ చేస్తాడా. హీరోయిన్కి అయితే మండిపోయింది. అక్కడ అందరూ కానీ నన్ను బుల్లి చేస్తా ఉన్నారు, నువ్వు వచ్చి నిజాన్ని చెప్తావు అనేసి నేను నీ కోసం ఎదురు చూశాను, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు కదా అనేసి వారిని బాగా తిడుతూ ఉంటుందా. ఆ టైంలో ఒక కార్ కానీ వస్తుందన్నమాట హీరోయిన్ని గుద్దేటట్టు. అంత లోపల బాయ్ ఫ్రెండ్ దా హీరోయిన్ని కానీ కాపాడుతాడా. ఈ ప్రమాదంలో అయితే వీడికి లైట్గా చేతిలో దెబ్బ తగులుతుంది. సో హీరోయిన్ కానీ వీడిని అయితే క్షమించేస్తుంది. సరే ఆ రీజన్ ఏందో నాతో చెప్పు అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ చెప్తాడు, ఈ విధంగా వీళ్ళ బిజినెస్ అయితే చాలా లాస్లో వెళ్తా ఉంది. సో మేయర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వీళ్ళ ఫ్యాక్టరీకి ఇన్వెస్ట్ చేస్తాను అనేసి చెప్పుంటారు. అందుకే నేను కానీ ఆ మీటింగ్ కోసం వెళ్ళాను, అందుకే నేను కానీ రాలేకపోయాను, నన్ను కానీ క్షమించు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ వీడిని అయితే క్షమించేస్తుంది. అది మాత్రమే కాకుండా హీరోయిన్ని బుల్లీ చేసి ఉంటారు కదా, వాళ్ళందరినీ కానీ ఇప్పుడు హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యి ఉండారు. బుల్లీ చేసిన వాళ్ళందరినీ కానీ వీళ్ళైతే ఫైర్ చేశారు అన్నట్టు చెప్పి త్వరలోనే మనం కానీ పెళ్లి చేసుకుంటాం అన్నట్టు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కానీ ఆ ఫ్యాక్టరీకి అయితే వస్తుందా, కానీ తనని కానీ ఫైర్ చేసి పంపించుంటారు. ఇది బాయ్ ఫ్రెండ్కి తెలిసి వాళ్ళ నాన్నతో వచ్చి ఒకటే అరుస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ ఒక ఇన్నసెంట్, తనని ఎందుకు మీరు ఫైర్ చేశారు అనేసి వాళ్ళ నాన్న అయితే ఇదిగో చూడరా, నువ్వు ఆల్రెడీ మేయర్ కూతురుతో కలిసి ఉన్నావు, సిగ్గు లేదా నీకు, ఇప్పుడు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తా ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా ఆ మేయర్ కూతురునిదా పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయి కోసం నువ్వు సపోర్ట్ చేయకు, తనేమి ఇన్నసెంట్ కాదు అన్నట్టు అరుస్తూ ఉంటాడన్నమాట. హీరోయిన్ కానీ చాలా బాధలో ఉంటుంది కదా, తనని ఖచ్చితంగా ఫైర్ చేసి ఉంటారు అనేసి హీరోకి తెలిసిందేమో. నేరుగా అక్కడ అదే ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చి హీరోయిన్ని కానీ అక్కడ నుంచి అయితే తీసుకునేసి బండిలోకి అయితే వెళ్తాడా. హీరోయిన్ కానీ నన్ను వదలరా, అసలు ఏం రా చేస్తా ఉన్నావు అన్నట్టు అరుస్తుందా. నోరు మూసుకొని రా, ఈ తొక్కలో ఫ్యాక్టరీలో నువ్వు వర్క్ చేయాలా ఏంటి అనేసి తనని ఒక లేక్ సైడ్ అయితే తీసుకొని వస్తాడు. హీరోయిన్ అయితే దీన్ని చూడాలనేసి నాకు లేదు అన్నట్టు చెప్తుందా. అసలు నీకు దేనిదా చూడాలనేసి ఉందో చెప్పు, నేను చూపిస్తాను అంటాడా. నాకు ఇప్పుడు కోతిని చూడాలని ఉంది, నీ వల్ల అవుతుందా అన్నట్టు అడుగుతుందా. హీరో అయితే తిరిగి చూస్తాడు, గార్డ్స్కి అర్థమైపోయింది ఇప్పుడు మనం దా కోతిలా నటించాలి అనేసి. వెంటనే వీళ్ళు కానీ వెళ్ళి కోతిలాగా అయితే గంతుతా ఉంటారనమాట. దీన్ని చూసి హీరోయిన్ కానీ పడి పడి నవ్వుతూ ఉంటుంది. తను సంతోషంగా ఉండడం చూసి హీరో కానీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అక్కడ నుంచి హీరోయిన్ని మార్కెట్ ప్లేస్కి అయితే పిలుచుకొని వస్తాడు. అక్కడ అదే బలూన్ షూటింగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే హీరోయిన్ని కానీ షూట్ చేయమంటాడు. కానీ హీరోయిన్ నాకు అది తెలియదు అన్నట్టు చెప్తా ఉంటుందా. అక్కడ ఉండే అమ్మాయి వచ్చి ఈ కాలంలో అందరూ కానీ ఈ గేమ్ని ఆడగలరు, కానీ నీకు ఇదే తెలియదా, నువ్వు విలేజ్ పంప్కిన్ వా అది ఇది అనేసి హీరోయిన్ని అసహ్యపరిచేటట్టు మాట్లాడుతూ ఉంటుందా. కానీ హీరో అయితే తనకి నేను నేర్పిస్తాను అనేసి ఆ బలూన్స్ని కానీ హీరోయిన్ చేయి పట్టుకునేసి షూట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి వేరే అమ్మాయి అయితే వచ్చి హీరోతో కానీ నేను నీకు గర్ల్ ఫ్రెండ్గా ఉండేదా అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు నువ్వు చాలా అగ్లీగా ఉన్నావు, నీలాంటి అమ్మాయి అయితే నాకు అస్సలు నచ్చదు అన్నట్టు ఫేస్ మీద రిజెక్ట్ చేసి పంపిస్తాడనమాట. అక్కడ నుంచి తను ఇంటికి కానీ వస్తుందా. ఫ్యాక్టరీలో జరిగిన విషయం మొత్తం కానీ ఈ అమ్మకైతే తెలిసిపోయినట్టుంది. హీరోయిన్ చంప వాచిపోయేటట్టు కొడుతుందనమాట. నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదా, నేను నిన్ను ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేయమనేసి పంపించాను, కానీ నువ్వు అక్కడ ఉండే మగాడితో అంతా తిరుగుతూ ఉండవా, ఇదంతా అయ్యే పని కాదు, నువ్వు వెంటనే కానీ బ్లైండ్ డేట్కి అయితే వెళ్ళు, నేను చెప్పేవాడిని పెళ్లి చేసుకో అన్నట్టు నానా మాటలు తిడుతూ ఉంటుందా. వాళ్ళ నాన్నదా హీరోయిన్కి సపోర్ట్ చేస్తాడనమాట. బిడ్డని అయితే కొట్టకు, తను ఆల్రెడీ కష్టపడేసి వచ్చిండది అనేసి. సడన్గా వాళ్ళ నాన్న కానీ గుండెనైతే పట్టుకుంటాడా. ఏమైంది నాన్న అన్నట్టు హీరోయిన్ కానీ అడుగుతుంది. వాళ్ళమ్మ అయితే మొత్తానికి కారణం నువ్వుదా, నిన్ను చూసిన వెంటనే అతనికి ఒంట్లో బాగాలేకుండా వచ్చేసింది, నిన్ను కష్టపడి పెంచి మాకు ఒక్క రూపాయి కానీ లాభం లేదు అన్నట్టు హీరోయిన్ అయితే చాలా తిడుతూ ఉంటారు. ఇటు పక్క బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి మేయర్ వాళ్ళైతే కాల్ చేస్తారు. వీడైతే అమ్మాయితో గడిపేసి రెస్పాన్సిబుల్ తీసుకొని అనేసి చెప్పుంటాడు కదా, కాబట్టి వాళ్ళైతే బాగా తిడుతూ ఉండారనమాట. వీళ్ళ ఫ్యాక్టరీకి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాను అనేసి చెప్పుంటారు. ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేయము అనేసి వేరే చెప్పేస్తారా. కొడుకుని అయితే కడిగి కడిగి పోస్తూ ఉంటాడు. రే సిగ్గులేని వాడా, నువ్వు ఆ అమ్మాయితో గడిపేసి పెళ్లి చేసుకొని అంటా ఉన్నావు చూడు, వాళ్ళైతే మన ఫ్యాక్టరీకి ఇన్వెస్ట్ చేయరంట, ఇప్పుడు ఏం చేసేది అనేసి తలకేసి కొట్టుకొని ఉంటారా. ఆ టైంకి చీఫ్ గానే అక్కడికైతే వచ్చి మన ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేయడానికి కొత్త క్లయింట్ అయితే వచ్చారు, కానీ హీరోయిన్ ఇక్కడే వర్క్ చేయాలనేసి చెప్తా ఉండారు అంటాడా. వెంటనే వెళ్ళి హీరోయిన్ని తొడుకొని రా అనేసి చీఫ్ని పంపిస్తాడు. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళమ్మ అయితే ఏదో ఒక ముసలాడు చాలా డబ్బులు అయితే ఇస్తానన్నాడంట, నువ్వు కాబట్టి వాడినిదా పెళ్లి చేసుకోవాలి, ఆ డబ్బులు నాకైతే అవసరం అన్నట్టు హీరోయిన్ బలవంతం పెడతారు. తను నాకు బాయ్ ఫ్రెండ్ ఉంది అనేసి చెప్పినా కానీ వాళ్ళైతే వినట్లేదు. అంత లోపల
చీఫ్ కానీ అక్కడికైతే వచ్చి మళ్ళీ మిమ్మల్ని మన యొక్క డైరెక్టర్ అయితే అదే ఆఫీస్కి పిలిచారు, మీరు కానీ రండి ఫ్యాక్టరీకి అనేసి అక్కడ నుంచి అయితే తొడుక్కొని వస్తాడనమాట. హీరోయిన్ ఏమనుకుంటుందంటే తన బాయ్ ఫ్రెండ్ వల్లదా తను మళ్ళీ పనిలోకి వస్తూ ఉంది అనేసి. అక్కడ వచ్చి చూస్తే అక్కడ హీరో కానీ ఉంటాడు. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయిందనమాట. వీడు తన కోసం అయితే ఈ ఫ్యాక్టరీలో $3 lakhs అయితే ఇన్వెస్ట్ చేయబోతాడంట. కాబట్టి చీఫ్ కానీ క్లయింట్ అయితే వచ్చుండారు కదా, తనకు కానీ నువ్వైతే కాఫీ పోసివ్వు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ హీరోకి కాఫీ తీసుకొస్తుంది. హీరో అయితే హీరోయిన్ యొక్క చేతినే తడవుతూ ఉంటాడా. తను కానీ ఇదిగో చూడండి పక్కనే చీఫ్ ఉండారు, తను చూస్తే ఏమనుకుంటాడు, చేయి తీయండి అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నేను ఏమైనా చేయాలి అనుకుంటే అది ఎవరూ లేని చోటదా చేస్తాను అన్నట్టు డబుల్ మీనింగ్లో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. అది మాత్రమే కాకుండా నేనైతే ఫ్యాక్టరీని చూడాలి అనేసి ఆ చీఫ్తో పాటు హీరో కానీ అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ బయటికి అయితే వచ్చి తన ఫ్రెండ్తో కానీ జరిగింది మొత్తం చెప్తుందా. తనైతే ఫుల్ షాక్ అయిపోయింది. ఏంది హీరో అయితే మన ఫ్యాక్టరీలో వచ్చి 3 lakhs ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడా, ఖచ్చితంగా అది నీ కోసమే అయ్యి ఉంటుంది అన్నట్టు చెప్తుందా. కాదు, వాడు ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాడు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. తను కానీ ఈ చుట్టుపక్కల ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో తెలుసా, దాన్నంతా వదిలేసి వాడెందుకు ఈ పనికిరాని ఫ్యాక్టరీలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, అది ఖచ్చితంగా నీ కోసమే అయి ఉంటుంది. అది కాకుండా హీరో అయితే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో తెలుసా, అలాంటి వాడు నాకు బాయ్ ఫ్రెండ్గా దొరికితే ఎంత బాగుంటుంది అన్నట్టు హీరో గురించి ఎంత మాట్లాడేసి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ అయితే వచ్చి హీరోయిన్ చేపట్టుకునేసి తడుముతూ, ఈరోజు అయితే పెద్ద క్లయింట్ కానీ రాబోతారు, మనమైతే డిన్నర్కి తనని మీట్ అవ్వాలి అనేసి అక్కడ నుంచి అయితే తోడుకొని వెళ్తాడా. దీన్నంతా హీరో అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట. హీరోదా ఆ క్లయింట్ అన్న విషయం తనకి బాగా తెలుసు కదా, కాబట్టి నేనైతే ఈ డిన్నర్కి రాను అన్నట్టు చెప్తుందా. దానికి వీడైతే ఒప్పుకోవట్లేదు. మా నాన్నే నిన్ను పిలుచుకొని రమ్మన్నాడు, కాబట్టి నువ్వు రావాల్సిందే, సరే రా వెళ్దాము అనేసి లోపలికైతే తొడుక్కొని వచ్చేస్తాడా. అక్కడ హీరో అయితే ఈ డిన్నర్లో నేను హీరోయిన్ పక్కనదా కూర్చుంటాను అనేసి కావాలనే వచ్చి కూర్చుంటాడు. ఎవరు చూడని విధంగా హీరోయిన్ చేయి పట్టుకునేసి తడవుతూ ఉంటాడనమాట. వీళ్ళందరూ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ కానీ రెస్ట్ రూమ్ వెళ్ళేసి వస్తాను అనేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందా. బాయ్ ఫ్రెండ్ ఇందాకైతే హీరోయిన్ చేయి పట్టుకొని ఉంటాడు కదా, దాన్ని కానీ హీరో అయితే చూసుంటాడు కదా. ఇప్పుడు మొత్తం కోపాన్ని వీడి మీదే చూపిస్తూ ఉంటాడు. వాడిని మింగేసేటట్టు చూస్తూ ఉంటాడా. వీడికైతే ఏమీ అర్థం కాలేదు. కొంచెం సేపు తర్వాత హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తాడనమాట. హీరోయిన్ కానీ నన్ను వదిలేయి ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. ఇందాక వాడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు చూడు, అప్పుడే వాడి చేతిని నరికేయాలన్నంత కోపం అయితే నాకు వచ్చింది, కానీ నీకోసందా నేను వాడిని వదిలేశాను అన్నట్టు హీరోయిన్ని హక్ చేసుకుంటాడా. వాడు నా బాయ్ ఫ్రెండ్ రా, నువ్వెందుకు వాడిని ఈ విధంగా అంతా చూస్తా ఉన్నావు అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. ఇదిగో చూడు, నువ్వు నాకు మాత్రమే సొంతం అనేసి నువ్వు ఇందాక ఎప్పుడైనా వాడిని కిస్ చేసావా అన్నట్టు అడుగుతాడు. తను లేదు అంటుందా. వీడైతే హీరోయిన్ని కానీ బలవంతంగా కిస్ చేస్తూ ఉంటాడు. ఆమె అయితే ఏడస్తూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ వాడైతే హీరోయిన్ని వెతుక్కుంటూ అక్కడికే వచ్చేసి నువ్వేమైనా లోపల ఉన్నావా అన్నట్టు అరుస్తాడా. ఇక్కడ హీరోయిన్కి అయితే ప్రాణమే పోతా ఉందన్నమాట. రే నీ కాళ్ళు పట్టుకునేసి అడుక్కుంటాను రా, నన్ను వదిలేయరా, నా బాయ్ ఫ్రెండ్ వస్తూ ఉన్నాడు అన్నట్టు అడుగుతుందా. ఓ వాడి కోసం నువ్వు నా దగ్గర అడుక్కోవడానికి కానీ సిద్ధమైపోయావు కదా, అటైతే సరే నువ్వు నాతో ప్రాపర్గా అడుక్కో, అప్పుడుదా నేను కానీ నిన్ను వదులుతాను అన్నట్టు చెప్తాడా. బాయ్ ఫ్రెండ్ వేరే తలుపు దగ్గర వచ్చి నిలబడుకునేసి లోపలనే ఉండవు, నేను కావాలంటే వచ్చేదా అన్నట్టు అరుస్తూ ఉంటాడా. హీరోయిన్కి అయితే అర్థమైపోయిందనమాట హీరో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు అనేసి. వాడిని కానీ కిస్ చేస్తుంది. హీరో కానీ కిస్ చేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ కానీ లోపలైతే వచ్చి చూస్తాడా. ఆ టైంలో హీరోయిన్ మాత్రమే సోఫా మీద అయితే కూర్చొని ఉంటుంది. ఏమైంది నీకు అన్నట్టు అడుగుతాడు. నేను వైన్ తాగాను కదా, నాకు అందుకే కొంచెం టైర్డ్గా ఉంది, నేను కానీ రెస్ట్ తీసుకోవాలన్నట్టు చెప్తా ఉంటుందా. దాంతో వీడు కానీ సరేరా ఇంటికి అయితే వెళ్దాము అనేసి అక్కడి నుంచి అయితే పిలుచుకొని వస్తూ ఉంటాడు. హీరోయిన్కి అయితే ఇందాక హీరో చేసిందంతా గుర్తొస్తూ ఉంది. వెంటనే వీడితో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనేసి, అవును మీ పేరెంట్స్ని మీట్ అవ్వాలన్నావు కదా, అది ఎప్పుడు, మనం కానీ త్వరగా పెళ్లి చేసుకుంటాము అన్నట్టు అడుగుతుందా. అప్పుడు వీడు ఆలోచిస్తాడనమాట. ఈ డిన్నర్లో అయితే వాడికి ఆ మేయర్ కూతురు దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వచ్చింది. రే నువ్వు నాతో గడిపేసి నువ్వు నాకు రెస్పాన్సిబుల్ తీసుకొని అంటా ఉన్నావా, నీ సంగతి నేను చెప్తాను చూడరా అన్నట్టు తనైతే బెదిరించుంటుందన్నమాట. కాబట్టి దాన్ని ఆలోచించి, లేదు మా నాన్న అయితే ఈ ఫ్యాక్టరీ విషయంలో చాలా బిజీగా ఉన్నాడు, కొంచెం టైం అయితే ఇవ్వు, ఆ తర్వాత మనం కానీ పెళ్లి చేసుకుంటాము అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ సరే అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి ఆ హాస్టల్ రూమ్కి కానీ వచ్చి చూస్తుందా. ఆల్రెడీ హీరో అయితే అక్కడ ఉన్నాడు, దెయ్యంలాగా కూర్చొని ఉంటాడా. వాడిని చూసి తనే ఫుల్గా భయపడిపోయిందనమాట. నువ్వెలారా లోపలికి వచ్చావు అన్నట్టు అడుగుతుందా. నీకోసం
నేను ఎక్కడికైనా రాగలను. ఇందాక చూశాను వాడి 2 చేతులు పట్టుకొనేసి వస్తా ఉండావు కదా! వాడికి అసలు ఎంత ధైర్యం, వాడి 2 చేతుల్ని కట్ చేసేస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పి హీరోయిన్‌ని కొంచెం భయపెడతా ఉంటాడనమాట. డిన్నర్‌లో హీరోయిన్ సరిగ్గా తిని ఉండదు. కాబట్టే వీడు గాని తన కోసం అయితే ఫుడ్ తీసుకొనొచ్చుంటాడు. అక్కడ పెట్టుండాను చూడు దాన్ని గాని తిను అన్నట్టు చెప్పేసి వీడైతే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హీరోయిన్ గాని వచ్చి ఆ లంచ్ బాక్స్ అయితే చూస్తుంది. కానీ తను తినిందా లేదా అన్నదైతే చూపియలేదనమాట. ఆ నెక్స్ట్ డే హీరో అయితే నైట్ హీరోయిన్ గాని వీడిని కిస్ చేసి ఉంటుంది కదా! దాన్నంతా తలుచుకునేసి ఒకటే సంతోషపడతా ఉంటాడు. అసిస్టెంట్ గాని ఏమైంది బాస్‌కి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడే అన్నట్టు ఆలోచిస్తూ, అవును బాస్ మీరెందుకు వదిన కోసం ఆ తొక్కలో ఫ్యాక్టరీలో అయితే ఇన్వెస్ట్ చేశారు. దానికి బదులుగా కొత్త ఫ్యాక్టరీలో మీరు గాని హీరోయిన్ అయితే ఓనర్‌గా కూర్చోపెట్టుండొచ్చు కదా అన్నట్టు అడుగుతాడా? కానీ హీరో రే ఆ అమ్మాయికి ఆ పనిదా ఇష్టం కాబట్టి నేను ఆ విధంగా చేశాను అన్నట్టు చెప్తా ఉంటాడు. అక్కడ ఉండే మార్కెట్ ప్లేస్‌కి హీరోయిన్ గాని తన ఫ్రెండ్‌తో పాటు అయితే వచ్చుంటుంది. వీళ్ళ యొక్క లవ్ యానివర్సరీ అయితే రాబోతుందంట. దానికోసం బాయ్ ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలనేసి దాన్ని కొనడానికి అయితే వచ్చుంటుందా. తను ఇలా వచ్చి గిఫ్ట్ పర్చేస్ చేయడాన్ని హీరో గాని చూస్తాడు. వాడి అసిస్టెంట్ నోరు మూసుకొని గమ్మునే ఉండడేమో. హీరోకి వేరే బర్త్‌డే రాబోతుందంట. వీడైతే నాకు తెలిసినంత వరకు వదినకి మీ బర్త్‌డే అనేసి ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది బాస్. అందుకోసమే తను గాని ఇప్పుడొచ్చి గిఫ్ట్ కొంటా ఉంది. మీరు కావాలంటే చూడండి మీకు దా ఇవ్వబోతుంది అంటాడా. హీరో అయితే చాలా సంతోషపడతా ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే వచ్చి వాడి యొక్క బాయ్ ఫ్రెండ్కి కానీ కాల్ చేసి మనం ఇద్దరం కానీ ఒక రెస్టారెంట్లో మీట్ అవుదాము అన్నట్టు చెప్పేస్తుంది. తను చాలా సంతోషంతో వచ్చి ఆ రెస్టారెంట్లో కానీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాడు కానీ ఈరోజు హీరోయిన్కి ఎలాగైనా ప్రపోజ్ చేయాలనేసి రింగ్తో పాటు వస్తూ ఉంటాడు. లేకపోతే హీరో అయితే హీరోయిన్ని తీసుకొని వెళ్ళిపోయేటట్టు ఉంది అన్న భయంతోనే అంత లోపల అక్కడ మేయర్ కూతురు అయితే వచ్చేస్తుంది అనమాట. రా మనం ఇద్దరం కానీ మూవీకి వెళ్దాం అన్నట్టు అడుగుతుందా. కానీ వీడైతే నీకు కొంచెం కానీ సిగ్గులేదు, అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ రోజు జరిగింది ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది, నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడా. ఏంది యాక్సిడెంటల్గా జరిగిపోయిందా? ఇప్పుడు నువ్వు గనక నాతో మూవీకి రాలేదనుకో మొత్తం నిజాన్ని వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్తో చెప్పేస్తాను అన్నట్టు బెదిరించి వాడిని కానీ అక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్తూ ఉంటుందా. దీన్నైతే హీరోయిన్ కానీ చూస్తుంది. అయినప్పటికీ వాడు మళ్ళీ రిటర్న్ వస్తాడు అనేసి వాడి కోసం అయితే చాలాసేపు ఆ రెస్టారెంట్లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ క్లోజింగ్ టైం అయిపోయింది మ్యామ్ అన్నట్టు వచ్చి చెప్తారా. హీరోయిన్ అయితే వచ్చి వాడికి కానీ ఫోన్ చేసి చూస్తుందన్నమాట. వీడు మూవీ అంతా చూసేసి నేను ఇప్పటికైనా వెళ్తాను అంటాడు. కానీ తనైతే మార్కెట్ ప్లేస్కి లాక్కొని వచ్చి ఉంటుంది. ఫోన్ కానీ తీయనివ్వట్లేదు. నువ్వు నాతో ఉన్నప్పుడు నా మీద మాత్రమే అటెన్షన్ చూపించాలి అన్నట్టు చెప్పి ఆ ఫోన్ని వేరే లాక్కుంటుందన్నమాట. ఇటుపక్క హీరోయిన్ అయితే ఆ రెస్టారెంట్ నుంచి చాలా ఫీల్ చేస్తూ వస్తూ ఉంది. వాడి కోసం గిఫ్ట్ కొన్నాము కానీ వాడు రాలేదే అన్నట్టు. హీరో అయితే దీన్నంతా చూస్తాడు. వాడు చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. తను వీడి కోసం ఆ గిఫ్ట్ని కొనలేదనేసి వీడి బాధ అన్నమాట. హీరోయిన్ దగ్గర అయితే ఒక తాగుబోతు వాడు వచ్చి గొడవలేస్తూ ఉంటాడు. ఏ పాప రా వెళ్దాము అన్నట్టు తన చేయి బట్టి లాగుతూ ఉంటాడా. దీన్ని చూసి వీడు గమ్మనే ఉంటాడా. హీరో వచ్చి వాడినైతే కొట్టి పడేసి హీరోయిన్తో కానీ ఇదిగో చూడు రాని వాడి కోసం ఈ రోజంతా కానీ నువ్వైతే కాసుకొని ఉన్నావు కానీ నా ప్రేమ నీకు తెలియట్లేదు కదా అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరోయిన్ అక్కడ వేరే వర్షంలో తడస్తా ఉంటుందా. సడన్గా కళ్ళు తిరిగి వాడి మీదే పడిపోతుంది. దాంతో హీరో కానీ తనైతే ఇంటికి పిలుచుకొని వస్తాడనమాట. డాక్టర్ కానీ వచ్చి చెక్ చేసేసి హీరోయిన్ వర్షంలో తడవడం వల్ల జ్వరం వచ్చుండది, తనకైతే ఈ మందు ఇవ్వండి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరో కానీ మందు అయితే తాగిపిస్తాడు కానీ తను తాగట్లేదా. దాంతో వీడు తన నోట్లో పోసుకునేసి ముద్దిచ్చి మరీ హీరోయిన్కి అయితే తాగిపిస్తూ ఉంటాడా. సడన్గా హీరోయిన్ లేసుకునేసి బాడీ చంప వాచిపోయేటట్టు కొడుతుంది. ఆ తర్వాత తనే రియలైజ్ అవుతుందనమాట. తన నోరంతా కానీ మెడిసిన్ ఉంటుందా అటంటే వీడు మనకి మెడిసిన్ అంతా తాగించుంటాడు, మనం దా తప్పుగా అనుకున్నాము అనేసి సరే నేనే తాగుతాను అని దాన్ని తాగేసి నేను కానీ ఇంటికి వెళ్తాను అనేసి వెళ్ళడానికి పోతుందా. హీరో అయితే తనని లాక్ చేసి ఈరోజు నైట్ మాత్రం నువ్వు నాతోనే ఉంటావా అన్నట్టు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే తప్పుగా అర్థం చేసుకుంటుందన్నమాట. ఇదిగో చూడరా నాకు ముందే తెలుసు నువ్వు నాతో దేనికి ట్రై చేస్తా ఉన్నావు అనేసి, నువ్వు నాతో గడపాలనేసి కదా ఇదంతా చేస్తా ఉన్నావు అనేసి తనైతే షర్ట్ బటన్ అంతా రిమూవ్ చేస్తూ ఉంటుందా. కానీ హీరో అయితే తన్ని స్టాప్ చేసి నాకు నీతో కలిసి గడపాలని ఉంది కానీ ఇలా కాదు, నువ్వు కానీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు ఫీల్ చేస్తూ చెప్పి పంపించేస్తాడు. హీరోయిన్ బయటికి వెళ్తూ ఉంటుందా. అప్పుడు అసిస్టెంట్ తనతో చెప్తాడనమాట, మేడం మీరైతే బాస్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈరోజు హీరోకి అయితే బర్త్డే, వాడు చిన్నప్పటి నుంచి తన బర్త్డేని అసలు సెలబ్రేట్ చేయలేదు. వాళ్ళ అమ్మ అయితే చిన్నప్పుడే చనిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న అయితే పని అనేసి పనిలో మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేవాడు. కాబట్టి హీరో ఎప్పుడు కానీ ఒంటరిగా ఉండేవాడు అనేసి మొత్తం నిజాన్ని చెప్తాడా. హీరోయిన్కి చాలా పాపం అనిపించి తను కానీ ఆ బర్త్డే కేక్ని అయితే తీసుకునేసి మళ్ళీ హీరో
హీరో దగ్గరికి అయితే వచ్చి నీకంటూ ఏదైనా కోరిక ఉంటే కోరుకో అన్నట్టు చెప్తుందా. వీడైతే హీరోయిన్ ని ముందర పెట్టుకునేసి దేవుడు అనేవాడు నిజంగానే ఉంటే నా ముందర ఉండే అమ్మాయిని నేను ప్రేమించేటట్టే తను గాని నన్ను ప్రేమించాలి అనేసి తన చెవిలో పడేటట్టే మాట్లాడుతూ ఉంటాడనమాట. అక్కడి నుంచి హీరోయిన్ ఇంటికి కానీ వస్తుందా. తను రావడానికి ముందే బాయ్ ఫ్రెండ్ వాడైతే వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో అందరి ముందర కానీ నేనే తన బాయ్ ఫ్రెండ్ అనేసి చెప్పుంటాడనమాట. వీళ్ళైతే చాలా సంతోషపడతా ఉంటారు. ఎలాగైనా ఇప్పుడు ఈ చెల్లెలకైతే వీడి ఫ్యాక్టరీలో పని దొరుకుతుంది కదా, అందుకనేసి హీరోయిన్తో అయితే చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారనమాట. హీరోయిన్ కానీ దీన్ని అంతా చూసేసి నువ్వు కొంచెం బయటకు వస్తావా, నేను నీతో మాట్లాడాలి అనేసి వాడిని కానీ లాక్కొని వచ్చి అసలు నేను నీ కోసం పిచ్చిదానిలా ఆ రెస్టారెంట్లో 5 hours వెయిట్ చేస్తా ఉన్నాను, కానీ నేను ఫోన్ చేసినా నువ్వైతే ఫోన్ అటెండ్ చేయట్లేదు. ఇప్పుడు ఇంట్లో వచ్చి అందరితో కానీ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అనేసి వేరే చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నావు, నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదా అన్నట్టు అరుస్తుందా. వీడు కానీ నేను చేసిందంతా తప్పన్నది నాకే తెలుస్తా ఉంది. ఈరోజు ఫ్యాక్టరీలో ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నిజానికి నేను ఈరోజు నీకు ప్రపోజ్ చేయడానికి రెస్టారెంట్కి వచ్చున్నాను, కానీ అంత లోపలే వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేస్తాను, నన్ను కానీ పెళ్లి చేసుకున్నట్టు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడా. దీన్నంతా హీరో చాలా కోపంగా చూసేసి ఇప్పుడు గనక హీరోయిన్ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందనుకో రేపు ఉదయించే సూర్యుడినే వాడైతే చూడలేడు అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు. మనమిద్దరం కానీ ఈ పెళ్లి గురించి ఆలోచించాలి, దానికి నాకు కానీ టైం కావాలి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుందా. ఇప్పుడుదా హీరో కానీ కొంచెం రిలాక్స్ అవుతాడనమాట. సంతోషపడుతూ అక్కడి నుంచి కానీ వాడైతే వెళ్ళిపోతాడా. హీరోయిన్ కానీ ఇంటి లోపలికైతే వచ్చి ఇకపై నుంచి వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మేమిద్దరం కానీ బ్రేకప్ చేసుకున్నాము అన్నట్టు చెప్తుందా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెల్లెలు అయితే ఒకటే అరుస్తూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు బ్రేకప్ చేసేస్తే ఆ చెల్లెలకైతే పని రాదు కదా, అందుకే వీళ్ళు ఇలా అరుస్తూ ఉంటారా. హీరోయిన్ అయితే దాన్ని అంతా అస్సలు పట్టించుకోలేదు. చాలా కోపంతో అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఇటుపక్క ఆ బాయ్ ఫ్రెండ్ అయితే రిజెక్ట్ అయిన ఫీల్డ్లో వచ్చి బాగా తాగుతూ ఉంటాడనమాట. అక్కడికైతే ఈ మేయర్ కూతురు కానీ వచ్చి నీకంటూ నేనున్నాను అంటుందా. మొత్తానికి కారణం నువ్వే అన్నట్టు దాన్ని అయితే కొడతా ఉంటాడు. కాదురా నేను మాత్రమే నీకు హెల్ప్ చేయగలను అనేసి వాడిని బలవంతంగా కిస్ చేస్తుందా. ఆ తర్వాత వీడు కానీ తననైతే కిస్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ కానీ ఇంటిమేట్గా ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ అమ్మాయి ఇప్పటికైనా రెస్పాన్సిబుల్ తీసుకోరా అన్నట్టు అడుగుతుందా. కానీ వీడైతే మళ్ళీ ఇది యాక్సిడెంటల్గా జరిగింది అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ అమ్మాయికి అయితే పిచ్చ కోపం వస్తూ ఉంది. దీనికంతా కారణమే ఆ హీరోయిన్ దా అనేసి హీరో దగ్గరికి అయితే వస్తుందనమాట. హీరో హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉంటాడన్న విషయం ఈ అమ్మాయికి అయితే తెలుసుంటుంది. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇదిగో చూడు మనం ఇద్దరం కానీ కలిసి వర్క్ చేద్దాము, హీరోయిన్ ని బాయ్ ఫ్రెండ్ ని విడదీసేద్దాము, నీకు హీరోయిన్ వస్తుంది నాకు బాయ్ ఫ్రెండ్ వస్తాడు, ఎలా ఉంది ఈ డీల్ అంటుందా. నీ పిచ్చి డీల్ అంతా నాకు అస్సలు నచ్చలేదు, మర్యాదగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు హీరో తిట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ తన ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో జరిగిన మొత్తం గొడవలను అయితే చెప్తుందా. అప్పుడుదా ఈ అమ్మాయి కానీ చెప్తుంది ఇదిగో చూడే మీరిద్దరూ కానీ 1 yearగా ప్రేమిస్తూ ఉండారు, నాకు తెలిసినంత వరకు వాడైతే నిన్ను నిజంగానే ప్రేమించేటట్టుంది, కానీ వాడు నిన్ను ఎప్పుడు ఏమార్చాలి అనేసి అనుకోవట్లేదు, నువ్వు కానీ వాడి యొక్క ప్రేమ గురించి అయితే ఒకసారి ఆలోచించి చూడు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, సరే వాడికి ఒక ఛాన్స్ ఇద్దాము అనుకునేసి ఆ నెక్స్ట్ అయితే వాడిని కానీ మీట్ అవ్వడానికి అయితే వచ్చి ఉంటుంది. వీడు కానీ ఈసారి హీరోయిన్కి అయితే ఫ్లవర్ బొకే అంతా ఇచ్చి నేను చేసిందంతా తప్పే నన్ను కానీ క్షమించు అనేసి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడా. హీరోయిన్ కానీ వీడిని ప్రేమించుంటుంది కదా, సో దాన్ని కానీ యాక్సెప్ట్ చేసి ఆ రింగ్ని కానీ వేసుకుంటుంది. అంతలోపల అయితే ఆ మేయర్ కూతురు అయితే అక్కడికి వచ్చేసింది అనమాట. ఇదిగో చూడు మా ఇద్దరికి అంతా కానీ అయిపోయింది, నైట్ కానీ వీడైతే నాతోదా ఉన్నాడు అన్నట్టు మొత్తం నిజాన్ని అయితే చెప్పేస్తుందా. వీడికైతే కోపం వచ్చేసింది, ఏం వాగుతా ఉన్నావు అనేసి దాన్ని అయితే లాగి ఒకటి కొడతాడా. హీరోయిన్కి అయితే పిచ్చి కోపం వచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటుందా. వీడైతే హీరోయిన్ని స్టాప్ చేయడానికి వెళ్తాడు, హీరోయిన్ లాగి వీడిని ఒకటి ఇస్తుంది అనమాట, సిగ్గులేని వాడ. దాంతో తిరిగేసి నా దగ్గరకు వస్తావా అనేసి అక్కడ నుంచి అయితే కోపంగా వెళ్తా ఉంది. వీడు వెనకాలే వస్తా ఉంటాడా. నేను చెప్పేది విను, నిజానికి అదేదో యాక్సిడెంటల్గా జరిగింది, కానీ నేనేమి కావాలనేసి దాంతో ఉండలేదు, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తా ఉన్నాను అంటాడా. అవునరా తనతో వెళ్ళి పడుకుంటావు, నువ్వు నన్ను ప్రేమిస్తా ఉండవు, ఇలాంటి డర్టీ లవ్ అంతా నాకు అక్కర్లేదు, మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుంటాము అనేసి ఆ రింగ్ని కానీ తీసి వాడి మొహంలో కొట్టేసి వెళ్తుందా. వీడైతే నేను మాత్రమే డర్టీగా ఉంటున్నానా, నువ్వు డర్టీగా లేదా, నీకు హీరోకి మధ్య ఏమేమి జరుగుతూ ఉండేది అనేది మొత్తం కానీ నాకు తెలుసు, ఇప్పటి వరకు నువ్వు నన్ను ఒక కిస్ కానీ చేయనివ్వలేదు, కానీ నువ్వు హీరోతో కలిసి ఏమేమి చేసావు అనేది నాకు మొత్తం తెలుసు అంటాడా. ఒరే దరిద్రుడా, అసలు
అసలు నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు అనేసి హీరోయిన్ అయితే లాగి ఒక్కటిస్తుందనమాట. దానికి వీడికి కోపం వచ్చేసి ఇలాంటి వాడు ఏం చేస్తాడో తెలుసా అనేసి హీరోయిన్ని ఫోర్స్ చేసి కిస్ చేయడానికి పోతాడు. అంతలోపల వీడి యొక్క బుగ్గల్ని క్రాస్ చేస్తూ ఏదో బుల్లెట్ అయితే పోతుంది. ఎవరబ్బా అన్నట్టు చూస్తే అక్కడికి హీరోదా వచ్చి ఉంటాడు. వాడిదా ఇదంతా చేసుంటాడనమాట. నేరుగా హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి తన ఫింగర్ని అడ్డం పెట్టి హీరోయిన్ని కానీ కిస్ చేసేసి వీడి దగ్గర అయితే నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఆ అమ్మాయి దగ్గర ఈ విధంగా చేస్తావు అన్నట్టు అడుగుతాడా. ఇదిగో చూడు, నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందన్న పొగరుతో ఇదంతా చేయకు, చట్టం అనేది ఒకటి ఉందన్నట్టు ఈ బాయ్ ఫ్రెండ్ అరుస్తాడనమాట. చూద్దాం రా, ఆ చట్టం గెలుస్తుందా నేను గెలుస్తానా అనేసి వీడైతే కాల్ చేయడానికి పోతాడు. అంత లోపల హీరోయిన్ దా వచ్చి వాడిని కానీ స్టాప్ చేస్తుంది. దాంతో హీరో కానీ హీరోయిన్ని లాక్కునేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడన్నమాట. ఇప్పుడు హీరో కానీ చాలా సంతోషంతో అయితే ఉంటాడా. దీన్ని చూసేసి అసిస్టెంట్ అయితే ఏమైంది వదిన అక్కడ బ్రేకప్ ఫీల్లో ఉంటే బాస్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉండాడే అన్నట్టు చెప్తాడా. ఇంకొకడైతే అదేమీ లేదురా, బాస్కి ఇప్పుడు ఎవరో అడ్డంగా లేదు కదా, వదినకు ఉండేవాడు పోయాడు, ఇప్పుడు హీరోయిన్కి ఉండే ఒకే ఒక ఆప్షన్ హీరో మాత్రమే అన్నట్టు చెప్పి వీళ్ళు సంతోషపడతా ఉంటారన్నమాట. హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి నువ్వు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి అయితే వస్తుంది. బయట ఎంతదా హ్యాపీగా ఉన్నట్టు నటించినా అతనైతే నిజంగానే ఆ బాయ్ ఫ్రెండ్ని ప్రేమించుంటుంది కదా, లోపల చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. అక్కడికైతే ఈ అమ్మగాని వచ్చి నువ్వు చాలా ఫీల్ చేస్తూ ఉన్నావు అనేసి నాకు తెలుసు, నువ్వు ముందు ఈ భోజనం అయితే తిను అనేసి నూడిల్స్ అంతా ఇచ్చేసి వెళ్తారన్నమాట. హీరోయిన్ కానీ ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని కానీ తీసి తినేస్తుంది. కానీ వీళ్ళైతే ఇందులో డ్రగ్స్ ని కానీ మిక్స్ చేసి ఇచ్చుంటారు. కొంచెం సేపు లోపలే హీరోయిన్ కానీ అక్కడే పడిపోతుంది కళ్ళు తిరిగి. బాయ్ ఫ్రెండ్ ని కానీ అక్కడికైతే పిలిపించేస్తారా. వీడు ఇలా హీరోయిన్ ని చూసేసి ఏమైంది తనకి, తను ఏం చేశారో అన్నట్టు అరుస్తా ఉంటాడా. ఇదిగో చూడు బాబు, మేమైతే నీకుదా హెల్ప్ చేస్తా ఉన్నాము, నువ్వు డైరెక్ట్ గా హీరోయిన్ కి అయితే క్లోజ్ అవ్వలేవు, కానీ ఇప్పుడు నువ్వు తనతో కలిసి గడిపేసావనుకో ఆ తర్వాత తనకి వేరే ఆప్షనే లేదు, ఖచ్చితంగా నేనుదా పెళ్లి చేసుకుంటుంది, నీ సామ్రాజ్యమే, నువ్వేమైనా చేసుకో అన్నట్టు అమ్మ కూతురు ఇద్దరు కానీ వీడితో చెప్పేసి హీరోయిన్ గానీ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ సందర్భాన్ని యూజ్ చేసుకునేసి వీడు గానీ హీరోయిన్ కి అయితే క్లోజ్ గా వెళ్తాడా. సడన్ గా తను గానీ మెలకువలోకి అయితే వస్తుందన్నమాట. దరిద్రుడా, నేనైతే నిన్ను ఎంత నమ్మాను, కానీ నువ్వు నా అమ్మతో కలుసుకునేసి నాకే డ్రగ్స్ ఇచ్చి ఇలా చేయడానికి చూస్తా ఉన్నావా, నిన్నంతా ప్రేమించాను అనేసి తలుచుకుంటా ఉంటే నాకే సిగ్గేస్తా ఉంది అన్నట్టు వాడిని తిట్టేసి అక్కడి నుంచి కానీ హీరోయిన్ అయితే ఊగుతా వచ్చి నడి రోడ్లో అయితే పడిపోయిందన్నమాట. ఎందుకు నేను నమ్మిన వాళ్ళందరూ కానీ నన్ను మోసం చేస్తూ ఉండారు అనేసి ఒకటే ఏడుస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరోదా వస్తాడు. వాడు కానీ హీరోయిన్ అయితే అక్కడి నుంచి తన ఇంటికి కానీ పిలుచుకొని వస్తాడనమాట. హీరోయిన్ అయితే బాగా డ్రగ్స్లో కదా ఉంది, నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను చేస్తాను అన్నట్టు వీడైతే హీరోయిన్ని టీస్ చేస్తూ ఉంటాడా. నాకు ఎలాంటి హెల్ప్ అక్కర్లేదన్నట్టు తను చెప్తుంది. మళ్ళీ వీడైతే హీరోయిన్ పక్కకి వస్తాడు, పక్కనే పడుకుంటాడు. టైం పోను హీరోయిన్ యొక్క డ్రగ్స్ అయితే తలకెక్కుతా ఉందన్నమాట. తను కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ కానీ కిస్ చేస్తుంది. వీడు హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడు. కానీ వీడు కొంచెం జెంటిల్ మ్యాన్లా నడుచుకుంటాడు. అక్కడ నుంచి హీరోయిన్ అయితే తీసుకొచ్చి బాత్ టబ్లో కానీ పడేస్తాడనమాట. ఎందుకు ఈ విధంగా చేసావు, నువ్వు ఎప్పుడు కానీ నా దగ్గర నుంచి అదే కదా కోరుకుంటా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు నన్ను అవాయిడ్ చేసావు అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. దానికి వీడు కానీ నాకు నువ్వు కావాలి, కానీ ఇలా కాదు, ఇలాంటి టైంలో కాదు అన్నట్టు చెప్పేసి డాక్టర్ని కానీ పిలిపిస్తాడు. వాళ్ళు కానీ వచ్చి హీరోయిన్కి మెడిసిన్ ఎంత ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అసిస్టెంట్ కానీ వచ్చి ఆ బాయ్ ఫ్రెండ్ అయితే ఎక్కడ ఏ రెస్టారెంట్లో తాగుతా ఉన్నాడు అన్న మొత్తం నిజాన్ని చెప్తాడా. నేరుగా హీరో అయితే వచ్చి వీడిని బాగా దంచి పడేస్తూ ఉన్నాడన్నమాట. పాప ముక్కులో నోట్లో అంతా నెత్తురే వచ్చేస్తూ ఉంది. ఇదిగో చూడు, నువ్వు హీరోయిన్కి క్లోజ్ అవ్వాలనుకున్నావంటేనే చంపేస్తాను అన్నట్టు బెదిరించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడిని అయితే తీసుకొని వచ్చి హాస్పిటల్లో కానీ అడ్మిట్ చేసి ఉంటారనమాట. వాళ్ళమ్మ వచ్చి చూసేసి నా కొడుకుని ఎవరు ఈ విధంగా కొట్టిందన్నట్టు ఒకటే రపం పెడతా ఉంటుందా. ఈ మేయర్ కూతురు అయితే ఈ విధంగా హీరోయిన్ కోసం అయితే వచ్చి వీడిని కొట్టాడు, తన్ని అంత ఈజీగా వదలకండి అన్నట్టు రెచ్చగొడుతుందా. ఈమెకైతే హీరోయిన్ మీద పిచ్చ కోపం వచ్చేసింది. ఇటు పక్క హీరోయిన్ కానీ ఇంటికైతే వస్తుందా. ఈ అమ్మ కూతురు డ్రగ్స్ ఇచ్చింది మాత్రమే కాకుండా ఇప్పుడు హీరోయిన్ ని వేరే తిడతారా, తనకి కాలిపోయిందనమాట. మీరంతా అసలు మనుషులా, మీరు నేను ఎంతదా సొంత కూతురు కాకపోయినా కానీ నన్ను ఎలానా ట్రీట్ చేస్తారు అనేసి వాళ్ళనైతే బాగా తిట్టేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి కోపంతో వస్తూ ఉంటుందా. ఫ్యాక్టరీలో తనని బాస్ పిలిచారు అన్నట్టు చెప్తారు. దాంతో తను కానీ వచ్చి చూస్తుంది. ఈ బాయ్ ఫ్రెండ్ వాళ్ళమ్మ అయితే నేరుగా వచ్చి హీరోయిన్ అయితే లాగి ఒక్కటిస్తుంది అనమాట. వసే, నీకోసం నా కొడుకు ఏమేం చేశాడు, కానీ నువ్వు వాడిని మనుషులను పెట్టి కొట్టించి ఉండవు, నువ్వంతా మనిషివా అది ఇదనేసి బాగా తిడతా ఉంటారా. నీ కొడుకు నాతో తప్పుగా నడుచుకున్నాడు, నేనేం వాడిని చేయలేదు అన్నట్టు హీరోయిన్ కానీ ఆమెని లైట్ కదా అటు పక్క తోస్తుందా. ఈమెయితే 1 రూపాయికి నటించమంటే 100 రూపాయలకి నటిస్తా ఉంది. కింద పడిపోయి ఒకటే
యాక్టింగ్లు వేస్తూ ఉంటుందా. వాళ్ళ హస్బెండ్ అయితే అక్కడికి వచ్చేసి నువ్వు నా కొడుకుని మనుషులు పెట్టి కొట్టించింది మాత్రమే కాకుండా ఇప్పుడు నా వైఫ్ని వేరే కొడతా ఉన్నావా అన్నట్టు చెప్పి అరుస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే నేనేం తప్పు చేయలేదు అన్నట్టు చెప్తుంది. నీలాంటి అమ్మాయి అయితే నా ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వీల్లేదు, నేను ఇప్పుడే నిన్ను ఫైర్ చేస్తా ఉన్నాను, ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో అన్నట్టు అరుస్తూ ఉంటారు. అంత లోపల హీరో అయితే అక్కడికి మాస్ ఎంట్రీ ఇస్తాడన్నమాట. నేరుగా వచ్చి హీరోయిన్ కి అయితే దెబ్బ తగిలి ఉంటుంది కదా చంప వాచిపోయేటట్టు, దాన్ని చూసేసి ఈ లేడీ నిన్ను కొట్టిందా అన్నట్టు అడుగుతాడు. తను కానీ అవును అన్నట్టు చెప్తుందా. ఆ లేడీని లాగి ఒకటిస్తాడనమాట. అసలు నీ తొక్కలో ఫ్యాక్టరీలో నేను ఎందుకు ఇన్వెస్ట్ చేశానో తెలుసా, అది హీరోయిన్ కోసమే, కానీ ఇప్పుడు నువ్వు తననే ఫైర్ చేస్తాను అనేసి చెప్తా ఉండవు, ఇంకా నేను ఈ ఫ్యాక్టరీలో అయితే ఇన్వెస్ట్ చేయను అన్నట్టు చెప్పేస్తాడు. వీడైతే కాలే పట్టుకున్నాడు అనమాట. హీరో అదంతా అసలు పట్టించుకోలేదు, హీరోయిన్ని తీసుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఇటుపక్క వీళ్ళైతే ఫ్యాక్టరీ పోయింది, కొడుకు వేరే హాస్పిటల్లో ఉన్నాడు అనేసి ఒకటే ఏడుస్తూ ఉంటారు. హీరోయిన్ కానీ బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటుందా. హీరో వచ్చి నువ్వు ఇంకా కానీ నీ బాయ్ ఫ్రెండ్ని తలుచుకునేసి ఫీల్ చేస్తూ ఉన్నావా ఏంటి అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఇప్పుడు వర్క్ టైంలో వర్క్లో కదా ఉండాలి, కానీ ఇంట్లో ఉంటుందా. దాన్ని చూసి వాళ్ళ నాన్న కానీ ఏమైంది తల్లి ఈ టైంలో ఇంట్లో ఉంటున్నావే అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నన్ను ఈ విధంగా ఫైర్ చేసేసారు నాన్న అన్నట్టు చెప్తుంది. పర్వాలేదు తల్లి, ఈ జాబు పోతే ఇంకో జాబు సంపాదించుకోవచ్చు, దాన్నంతా తలుచుకునేసి నువ్వేం బాధపడకు, నీకు పాకెట్ మనీ నాన్నేస్తాను అనేసి తనైతే హీరోయిన్తో మంచిగా మాట్లాడేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి డైరీ అయితే రాస్తా ఉంది. మళ్ళీ వాడు అదే హీరో అయితే నాకు హెల్ప్ చేశాడు అన్నట్టు హీరో గురించే రాస్తా ఉందన్నమాట. నెక్స్ట్ డే నుంచి హీరోయిన్ అయితే చాలా చోట్ల జాబ్ కోసం ట్రై చేస్తుంది, కానీ ఎక్కడా కానీ జాబే ఇవ్వట్లేదు. దీనికి కారణం మేయర్ కూతురుదా తనుదా అందరితో కానీ చెప్పి పెట్టినట్టుంది. ఇప్పుడు హీరోయిన్ అయితే ఓన్గా ఒక క్యాండీ షాప్ కానీ పెట్టుకొని ఉందన్నమాట. అది కానీ స్ట్రీట్ షాపు. ఇప్పుడు అక్కడికైతే సడన్గా కొంతమంది రౌడీలు కానీ వచ్చి హీరోయిన్తో అయితే పలకరిస్తారా. తనైతే ఫుల్గా భయపడిపోతా ఉంది, ఎక్కడ ఈ షాప్ని కానీ కొట్టి పడేస్తారో ఏమో అనేసి. కానీ వీళ్ళందరూ వంగి మరీ హీరోయిన్కి నమస్కారం చేసేసి చాలా ఎక్కువ డబ్బులు అయితే ఇచ్చి మొత్తం క్యాంటీన్ కానీ తీసుకొని వెళ్ళిపోతారనమాట. హీరోయిన్కి కొంచెం డౌట్ వస్తుంది, వీళ్ళని ఫాలో చేసుకుంటూ వెనకాలే వచ్చి చూస్తుందా. ఇక్కడ వీళ్ళైతే నేరుగా హీరో దగ్గరికి వస్తారు. వదిన చేసిన క్యాండీ అయితే చాలా టేస్టీగా ఉంది బాస్ అనేసి అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారా. హీరో కానీ ఏదిరా నాకు ఇవ్వండి, నాకు తినాలనేసి ఉంది అన్నట్టు చెప్తాడు. కానీ వాళ్ళైతే హీరోకి ఇవ్వకుండానే టీస్ చేస్తూ ఉంటారనమాట. హీరో తనకి హెల్ప్ చేయడం అంతా చూసి హీరోయిన్ అయితే నవ్వుకుంటా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే అయితే తనే ప్రిపేర్ చేసిన క్యాండీని కానీ హీరోకి ఇవ్వడం కోసం తన ఇంటికే వచ్చేసింది. లోపల హీరో అయితే తన అంకుల్తో కానీ మాట్లాడుతూ ఉంటాడు. అదే వీడి యొక్క స్మగ్లింగ్ బిజినెస్కి అయితే హీరో హెల్ప్ చేయను అనేసి చెప్పుంటాడు కదా. దానికోసం అయితే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి హీరో ఒళ్ళోనే కూర్చోబెట్టేసి నువ్వు ఒక అమ్మాయిని అదే ఫ్యాక్టరీలో ప్రేమిస్తా ఉన్నావు అనేసి విన్నాను, కానీ నీకు అమ్మాయిలు కావాలంటే నాతో చెప్పు, అమ్మాయిలందరూ కానీ ఒక ప్లే థింగ్ దా, నా దగ్గర చాలా బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉండారు, అందరినీ కానీ నీకోసం నేను దింపుతాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడా. దీన్నైతే హీరోయిన్ కానీ వినేసింది. హీరో వేరే ఏమీ మాట్లాడకుండా ఉంటాడా. దీన్నంతా చూసి హీరోయిన్ అయితే చాలా కోపంతో అక్కడ నుంచి కానీ వెళ్ళేటప్పుడు ఆ అంకుల్ అయితే ప్లే థింగ్ అమ్మాయిలు అనేసి చెప్పుంటాడు కదా, అదే పదే పదే గుర్తొస్తా ఉందన్నమాట. లోపల హీరో అయితే ఈ అమ్మాయిని లాగి పక్కన తోసేసి రే అంకుల్ నీకు ఆల్రెడీ చెప్పాను, నా ప్లేస్లో నువ్వు ఇల్లీగల్ బిజినెస్ చేయడానికి నేను ఒప్పుకోను అనేసి, దాన్ని మీరు ఇలాంటి చెత్తనంతా తీసుకొని వచ్చావనుకో ఆ తర్వాత జరిగే ప్రమాదానికి నేను బాధ్యత తీసుకోను అన్నట్టు వాళ్ళ అంకుల్నే బెదిరించేసి హీరో కానీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అయితే మళ్ళీ కానీ హీరో గ్యాంగ్ అయితే హీరోయిన్ దగ్గర క్యాండీస్ కొనడానికి అయితే వస్తారా. కానీ ఈసారి తను క్యాండీస్ అమ్మను అన్నట్టు చెప్పేసి నిన్నైతే వీళ్ళు క్యాండీ కొన్నదానికి డబ్బులు ఇచ్చి ఉంటారు కదా, దాన్నంతా తీసుకొచ్చి ఇచ్చేసి ఇకపై నుంచి మీరు నా వెంటపడి మీ యొక్క టైంని అయితే వేస్ట్ చేయకండి అన్నట్టు చెప్తుందా. హీరోకి అయితే కోపం వచ్చేసింది అనమాట. నీ మనసులో ఇంకా కానీ వాడే ఉంటున్నాడా, నువ్వు నన్ను ఇప్పటి వరకు ఒక్కసారి కానీ ప్రేమించలేదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే లేదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. హీరోకి అయితే మనసే విరిగిపోయిందనమాట. హీరోయిన్ కానీ ఈ క్యాండీ షాప్లో క్యాండీస్ అయితే అమ్ముకుంటా ఉంటుంది. అటే కొన్ని రోజులు అయితే గడుస్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే ఒక ఫ్యాక్టరీలో కానీ సెక్యూరిటీగా అయితే వర్క్ చేస్తూ ఉంటాడనమాట. ఆ ఫ్యాక్టరీలో ఉండే గూడ్స్ అయితే
మిస్ అయిపోయిందంట. అది గాని హీరోయిన్ వాళ్ళ నాన్న నిద్రపోవడం వల్లే ఈ దొంగతనం జరిగింది. దీనికంతా కారణమే హీరోయిన్ వాళ్ళ నాన్నదా. ఆ గూడ్స్ యొక్క వాల్యూ అయితే 3000 యాన్ అంట. దాన్నంతా నువ్వు ఇస్తేదా మేము నిన్ను వదులుతాము అనేసి ఆ మేనేజర్ అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నని కట్టిపడేసి ఉంటాడా. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి జరిగిందంతా తెలుసుకునేసి వాడి దగ్గర అయితే ఎవిడెన్స్ అంతా అడుగుతుంది. నువ్వు గూడ్స్ కొని ఉంటావు కదా, ఆ బిల్ అంతా ఇవ్వు, ఇక్కడ ఏమేం జరిగిందో మొత్తం ఎవిడెన్స్ ఇవ్వండి అన్నట్టు లా అంతా మాట్లాడుతుందా. ఈ మేనేజర్ కి కాలిపోయింది, చేసింది దొంగతనం, ఇందులో నీకు ఎవిడెన్స్ అంతా వేరే కావాలా అన్నట్టు అరుస్తా ఉంటాడా. హీరోయిన్ ఈ విధంగా ప్రాబ్లం లో ఉందన్న విషయాన్ని అసిస్టెంట్ గాని వచ్చి హీరోతో అయితే చెప్తాడా, మీరు తనకి హెల్ప్ చేయండి అనేసి. కానీ వీడు తనకి నాకు ఏం సంబంధం ఉంది, నేను ఎందుకు హెల్ప్ చేయాలి అన్నట్టు చెప్తాడు. కానీ వాడికి మనసు అయితే ఆగట్లేదు. అక్కడ నుంచి కానీ బయలుదేరుతాడు. యాక్చువల్గా హీరోయిన్ని ఇలా ఇరికించి వాళ్ళ నాన్నని కానీ బాగా దంచమనేసి ఆ మేయర్ కూతురుతో చెప్పుంటుందన్నమాట ఆ మేనేజర్తో. హీరోయిన్ వాళ్ళ నాన్నని బాగా కొట్టి పడేసి ఉంటారా. హీరోయిన్ కానీ ఇదిగో చూడు, నీకు 3000 యానే కదా కావాలి, దాన్ని నేను ఇస్తాను, మా నాన్నని అయితే వదిలే అన్నట్టు చెప్తుందా. నువ్వు నాతో అబద్ధం చెప్తా ఉన్నావు, నీలాంటి అమ్మాయిని వదలను అనేసి వీడైతే హీరోయిన్ లాగి ఒక్కటేస్తాడు. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చేస్తాడా. హీరోయిన్ కొడితే వీడు గమ్మనే ఉంటాడా. నేరుగా ఆ మేనేజర్ దగ్గరికి అయితే వచ్చి వాళ్ళ నాన్న ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇచ్చేసి వాడు ఏ చేతితో కొట్టాడో ఆ చేతిని అయితే కాల్ చేసి గార్డ్స్తో కానీ అక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోమంటాడనమాట. ఇప్పుడు సడన్గా హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే అక్కడే కళ్ళు తిరిగి కానీ పడిపోతాడా. వెంటనే హీరోయిన్ వాళ్ళు కానీ అతన్ని పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో కానీ అడ్మిట్ చేస్తారు. హీరో కానీ హీరోయిన్ కోసం అయితే బయటే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ అక్కడికైతే వస్తుందా, దెబ్బలు తిని ఉంటుంది కదా పాపం, బుగ్గలు 2 వాచిపోయి ఉండదు. హీరో కానీ తనకైతే ఐస్ ప్యాక్ కానీ ఇచ్చేసి, నువ్వు ఇంత పెద్ద గొడవ జరుగుండదు, నాతో ఎందుకు ముందే చెప్పలేదు, నేను చూసుకొని ఉంటాను కదా ఇదంతా అనేసి చెప్తాడా. మిమ్మల్ని విసిగించకూడదు అనేసి చెప్పలేదు అన్నట్టు ఈమె మాట్లాడుతూ ఉంటుంది. ఇటు పక్క బాయ్ ఫ్రెండ్ కానీ హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అవుతూ ఉంటాడు. అప్పుడు మేయర్ కూతురుకైతే ఒక గిఫ్ట్ వచ్చి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో అయితే ఆ మేయర్ యొక్క చెయ్యి ఉంది. ఏ చేతితో హీరోయిన్ని కొట్టాడో ఆ చెయ్యి ఉందన్నమాట. దాంతోపాటు ఒక లెటర్ వేరే ఉంది. ఇదిగో చూడు, నువ్వు హీరోయిన్ యొక్క వెంట్రుకని తీయాలన్నా కానీ నీ యొక్క ప్రాణం నీ దగ్గర ఉండదు అనేసి హీరో కానీ వాన్ చేసి పంపించుంటాడు. ఈ బాయ్ ఫ్రెండ్ కానీ దీన్ని అయితే బాగా తిట్టేసి అక్కడ నుంచి నేరుగా హీరోయిన్ దగ్గరికి వస్తాడా. ఆ చిలక అయితే వీడిని ప్రేమిస్తూ ఉండడం వల్లే కదా హీరోయిన్ కానీ ఇంతగా బాధ పెడతా ఉంది. కాబట్టి హీరోయిన్ కానీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, మర్యాదగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు వీడిని అరుస్తుందా. ఇదిగో చూడు, తను చేసిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను చెప్పేది అయితే విను విను అనేసి తనైతే విసిగిస్తూ ఉంటాడు. దీన్ని చూసేసి హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ నా కూతురిని వదులురా అన్నట్టు వస్తాడా లేసి. సడన్గా వీడైతే అక్కడే పడిపోతారన్నమాట. డాక్టర్ కానీ వచ్చి చెక్ చేసేసి వీళ్ళ నాన్నకైతే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ఉండదంట, ఇంకో 1 వీక్ లోపల కిడ్నీ కానీ ట్రాన్స్ప్లాంట్ అయితే చేయాలి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతారు. హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అనేసి వీళ్ళ ఫ్యామిలీలో ఉండే 3 కిడ్నీ యొక్క శాంపిల్స్ కానీ ఇస్తారనమాట, ఎవరిదైనా మ్యాచ్ అవుతుందా అనేసి చెక్ చేయడానికి. కానీ ఈ అమ్మ కూతురు అయితే ఒకటే బాధపడతా ఉండారు, ఎక్కడ వీళ్ళ కిడ్నీని ఏమైనా లోడేస్తారో ఏమో అనేసి. కానీ హీరోయిన్ అయితే తన కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ టైంలో డాక్టర్ కానీ వచ్చి, లేదు మీ ముగ్గురిది కానీ మ్యాచ్ అవ్వలేదు అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతారా. హీరోయిన్ చాలా ఫీల్ చేస్తూ ఉంటుందన్నమాట, ఇప్పుడు ఏం చేసేది అన్నట్టు. ఆ టైంలో బాయ్ ఫ్రెండ్ కానీ వచ్చి, నువ్వేం బాధపడకు, నా యొక్క కిడ్నీ మ్యాచ్ అవుతుందా అనేసి చూద్దాం, నా దాన్ని అయితే ఇస్తాను, నేను నిన్ను అంతగా ప్రేమిస్తా ఉన్నాను అనేసి మళ్ళీ కానీ పికప్ లైన్ అయితే వేస్తూ ఉంటాడు హీరోయిన్ కోసం. ఇటుపక్క హీరో అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నకి మ్యాచ్ అయ్యేటట్టు కిడ్నీని కానీ కనిపెట్టేశాడంట. ఆ సంతోషంలో హీరోయిన్ దగ్గరికి అయితే వీడు పరిగెత్తుకుంటూ వస్తాడా. అక్కడ చూస్తే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. వీడి కిడ్నీ కానీ మ్యాచ్ అవ్వలేదంట, అయినప్పటికీ నువ్వు ఇస్తాననేసి ముందుకొచ్చావు కదా, అదే నాకు సంతోషం అన్నట్టు చెప్తుందా. దానికి బాయ్ ఫ్రెండ్ కానీ, ఇదిగో చూడు, నువ్వు మళ్ళీ కానీ నా ప్రేమ గురించి అయితే ఆలోచిస్తావా అన్నట్టు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే, పాతదాన్ని నువ్వు గుర్తు చేయకు, మన ఇద్దరికి మధ్య అంతా అయిపోయింది, ఇంకా నీకు నాకు ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అయితే ఓకే అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా. కానీ హీరో అయితే దీన్ని వింటాడు, సగం మాత్రమే విన్నట్టుంది. వీడికైతే మనసు విరిగిపోయింది, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఏమో అన్నట్టు కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాను రాను హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉందన్నమాట. వెంటనే కానీ కిడ్నీ మార్పిడి చేయాలి, కానీ కిడ్నీ లేదు కదా. సో హీరోయిన్ అయితే హీరో కానీ కాల్ చేసి,
తనకి హెల్ప్ చేయమనేసి అడుగుతుందా, కానీ వాడైతే నీకు నాకు ఏం సంబంధం ఉంది, నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేస్తాడు. హీరోయిన్ ఏందో అడాప్టెడ్ కూతురు అయినప్పటికీ వాళ్ళ నాన్న అయితే సొంత కూతురులానే హీరోయిన్ని చూసుకొని ఉంటాడు. అదంతా తలుచుకునేసి హీరోయిన్ అయితే నడు రోడ్లో వచ్చి ఒకటే ఏడుస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో మళ్ళీ వస్తాడనమాట. నువ్వు కానీ నాతో రా అనేసి తనని ఇంటికి పిలుచుకొని వస్తాడా. నువ్వు నాతో అడుక్కుంటే నేను కావాలంటే మీ నాన్నకి హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ అయితే మళ్ళీ నేరుగా హీరోని కిస్ చేయడానికి వస్తుందా. వీడికైతే కోపంగా వస్తుంది, తను ఇలా ట్రీట్ చేయడం వీడిని. నీకు నన్ను చూస్తే జోక్లా ఉంది కదా, అందుకే నువ్వు నాతో ఇలా నడుచుకుంటా ఉన్నావు కదా అన్నట్టు చెప్తా ఉంటాడా. యాక్చువల్గా వీడైతే వాళ్ళ నాన్నకి ఆల్రెడీ కానీ ఆ కిడ్నీని అయితే ఇచ్చుంటాడు. సో ఇప్పుడు ఆ ఆపరేషన్ కానీ స్టార్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇటుపక్క హీరోయిన్ అయితే ఈసారి మనస్ఫూర్తిగా వచ్చి హీరోని అయితే కిస్ చేస్తుంది. హీరో కానీ తనని బదులుకి అయితే కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క ఆ కిడ్నీ సర్జరీ అయితే సక్సెస్ అయ్యింది, తను ఇప్పుడు సేఫ్గానే ఉంటాడు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరో కానీ వచ్చి ఈ విషయాన్ని హీరోయిన్తో అయితే చెప్తా అంటాడనమాట. అప్పుడు తను కానీ అడుగుతుంది, నైట్ ఎందుకు నువ్వు నాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నావు అన్నట్టు. కానీ హీరో ఏం చెప్తాడంటే, నాకు నీతో ఒక నైట్ మాత్రమే కాదు ప్రతిరోజు నైటు స్పెండ్ చేయాలని ఉంది, అది కానీ జీవితాంతం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నట్టు ప్రపోజ్ చేస్తాడా. హీరోయిన్ కానీ వీడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరూ కానీ వెళ్ళి పెళ్లి అదే రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకుంటారనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ కపుల్ అయిపోయారు. వీళ్ళ యొక్క హ్యాపీ లైఫ్ని చూపిస్తారు. ఇద్దరు కానీ చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నని కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి అయితే పిలుచుకొని వస్తారు. అది కానీ హీరో యొక్క కార్లో ఇరుగు పొరుగు వాళ్ళందరూ కానీ దీన్ని చూసేసి, ఇంత లగ్జరీ కార్లో మీరు ఎలా వస్తా ఉన్నారు అన్నట్టు అడుగుతారా. వాళ్ళ అమ్మని చూడాలి ఒకటే పొగడుతూ ఉందనమాట. అంతా నా అల్లుడు దయ్యే, వాడు చాలా రిచ్ అయిన వాడు కదా అనేసి. కానీ వాళ్ళ నాన్న అయితే నోరు మూసుకునేసిరా ఇంటికి వెళ్దాము అనేసి లోపలికి పిలుచుకొని వచ్చి కూతురిని చూసి చాలా ఫీల్ చేస్తాడనమాట. తల్లి, నువ్వు నాన్న యొక్క అనారోగ్యం వల్లే హీరోని ఏమైనా పెళ్లి చేసుకున్నావా, వాడు నిన్ను బాగా చూసుకుంటా ఉంటాడా లేదా అన్నట్టు అడుగుతాడా. దానికి హీరోయిన్ అయితే నేను తనతో చాలా సంతోషంగా ఉన్నాను నాన్న అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్ వాడు కానీ తనని చూడడానికి అయితే వచ్చి ఉంటాడనమాట. తనకి పెళ్ళైపోయిందన్న విషయం తెలిసి వీడు కానీ చాలా ఫీల్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు యాక్చువల్గా హీరో అయితే ఆ మేయర్ కూతురు ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీనే నాశనం చేసి వాళ్ళని కానీ వేరే ఊరికి అయితే పంపించేశాడంట. సో నీకు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇకపైన ఎలాంటి గొడవ ఉండదు, అదేవిధంగా నేను కానీ నిన్ను ఎలాంటి డిస్టర్బ్ చేయను, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, హీరోదా దీన్నంతా నీ కోసం చేశాడు అన్నట్టు చెప్పి వీడైతే కొంచెం లోపల ఫీల్ చేస్తూ ఉంటాడు. నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అన్నట్టు. హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే ఇంటికి వస్తుందా. అది కానీ ఓల్డ్ హౌస్కి హీరో యొక్క ఆంటీస్ అందరూ కానీ తనని అయితే పిలిపించుంటారనమాట. తను వచ్చి రెస్పెక్ట్గా వీళ్ళందరికీ కానీ నమస్కారం అయితే చేస్తుందా. కానీ ఈ దెయ్యాళ్ళు అయితే హీరోయిన్ని నిలబెట్టేసి, నువ్వు చాలా పూరైన ఫ్యామిలీ నుంచి వచ్చావంట కదా, నువ్వేం పని చేస్తా ఉన్నావు, నువ్వు ఎక్కడ చదివావు, నువ్వు చాలా చీపు, నువ్వైతే అడాప్టెడ్ కూతురు అనేసి నానా మాటలు తిడుతూ ఉంటారు. అది మాత్రమే కాకుండా హీరోయిన్ని వాళ్ళకైతే టీ సర్వ్ చేయమంటారు. బాగా వేడి వేడిగా తీసి తన చేతి మీద అంతా పోసేస్తారు. ఇందులో అది కింద పోయకుండా వేరే వాళ్ళకి సర్వ్ చేయాలంట. ఆ పెద్ద ఆంటీకి అయితే ఇస్తుందా, ఆమె అయితే దాన్ని తీసి మళ్ళీ హీరోయిన్ మొహం మీద పోసేస్తా ఉంది. నీకెంత ధైర్యం ఉంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇస్తావు, మర్యాదగా వీళ్ళ యొక్క సాంప్రదాయం అంట అదేదో సూదితో గుచ్చినటువంటి మ్యాట్ మీద అయితే మోకాలు వేయాలి అన్నట్టు చెప్తారా. దానికి హీరోయిన్ అయితే నేను దీన్ని అస్సలు చేయను అన్నట్టు చెప్తుందా. కానీ ఆ ఆంటీస్ అయితే ఒప్పుకుంటారా, నీకు అంత గౌరవం లేదా మా మీద, మేము చెప్తే నువ్వు చేయాల్సిందే అన్నట్టు చెప్పి అక్కడుండే వాళ్ళందరితో కానీ చెప్పి హీరోయిన్ బలవంతంగా అయితే లాక్కొని వచ్చి దాని మీద అయితే మోకాలు వేసేలా చేస్తూ ఉంటారు. ఇటుపక్క హీరో అయితే ఇంటికి కానీ వచ్చి హీరోయిన్ ఎక్కడ అన్నట్టు అడుగుతాడా. అక్కడ ఉండే మెయిడ్ కానీ ఈ విధంగా ఓల్డ్ హౌస్లో పిలిచారు మీ ఆంటీసు, అక్కడికైతే వెళ్ళుండదు అన్నట్టు చెప్తారా. వెంటనే హీరో కానీ అక్కడికైతే వస్తాడు. పాపం హీరోయిన్ అయితే మొక్కలంతా నెత్తురుతో అయితే ఉంటుంది. దీన్ని చూసి హీరోకి అయితే కళ్ళల్లో నీళ్ళే తిరుగుతా ఉంది. వెంటనే గన్ను తీస్తాడనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ భయపడిపోయారు. వీడు కాల్చినా కాల్ చేస్తాడు అనేసి, రే నీకెంత ధైర్యం, అసలు మేముదా నిన్ను పెంచాము చిన్నప్పటి నుంచి, కానీ నువ్వు పెద్దలన్న మర్యాదగానే లేకుండా మా ముందర గన్ను తీస్తావా అన్నట్టు అరుస్తా అంటారా. హీరో అయితే నేరుగా ఆ గన్నుని తీసి వాడి యొక్క షోల్డర్లోనే కాల్చుకుంటాడు. అవును ఆంటీస్, మీరైతే నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు, అందుకే నేను కానీ మీకు మర్యాద చేస్తా ఉన్నాను, ఇది మీకు చాలేదంటే ఈ గన్ను
గన్నుతోనే నన్ను కానీ షూట్ చేసి పడేయండి అనేసి వాళ్ళ చేతిలోనే గన్ ఇచ్చి వాడి నెత్తికైతే పెట్టుకుంటాడనమాట. అరే ఒక అమ్మాయి కోసం ఎందుకురా ఈ విధంగా చేస్తా ఉన్నావు అనేసి వాళ్ళు అరుస్తారా. నా ప్రాణం ఉన్నంత వరకు మీరైతే హీరోయిన్ని ఏమీ చేయకూడదు, తను నా ప్రాణం కన్నా కానీ ఎక్కువ అన్నట్టు వీడైతే చెప్తాడనమాట. వాళ్ళకే మనసు కరిగిపోయింది. అక్కడ నుంచి వాళ్ళు కానీ వాడిని వదిలేస్తారు. హీరో కానీ హీరోయిన్ అయితే ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు వాడి యొక్క ఆ బుల్లెట్ అంతా కానీ తీసేశారు డాక్టరు. ఇప్పుడు హీరోయిన్ కానీ దానికైతే మెడిసిన్ వేస్తూ ఉంటుంది. కానీ హీరో అయితే హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడనమాట. అంటే కొన్ని రోజుల తర్వాత హీరో యొక్క గాయం కానీ ఇప్పుడైతే కొంచెం రికవరీ అయ్యింది. హీరోయిన్ అయితే ఇంటికి వెళ్తా ఉన్నాను అన్నట్టు చెప్పేసి వస్తుందా. ఇక్కడ అమ్మ కూతురు అయితే హీరో యొక్క నేమ్, వాడైతే చాలా పెద్ద రౌడీ కదా, సో వాడి నేమ్ చెప్పి అన్ని షాప్లో నుంచి లంచం అయితే డబ్బుగా తీసుకొని వచ్చి ఉంటారు. దీన్ని అయితే హీరోయిన్ కానీ సడన్గా రావడం వల్ల చూసేసి ఏం చేస్తూ ఉన్నారు మీరు ఇలా నా హస్బెండ్ నేమ్ని యూజ్ చేయడం వల్ల వాడికి ఏం మర్యాద ఉంటుంది చెప్పండి అన్నట్టు అరుస్తుందా. దానికి ఈ చెల్లెలైతే నువ్వు మాత్రం మంచి కారు బంగ్లా అనేసి ఉండొచ్చు, కానీ మేము అలా ఉండకూడదా, పరాయి వాడి కోసం నువ్వు సొంత ఫ్యామిలీనే ఎదురిస్తా ఉన్నావా అంటుందా. వాడేం పరాయి వాడు కాదు, వాడు నా హస్బెండ్ అన్నట్టు హీరోయిన్ చెప్తా ఉంటుంది. దీన్నంతగానే వాళ్ళ నాన్న అయితే వినుంటాడనమాట. వచ్చి లాగి ఒక్కటిస్తాడు ఆ చెల్లెలకి ఇంకా వాళ్ళ అమ్మకి. మీరు అసలు మనుషులే కాదు, మీరు దెయ్యాలు. నా కూతురు అయితే నా యొక్క ఆరోగ్యం కోసం వాడిని కానీ పెళ్లి చేసుకునింది. మీకు అట్టా డబ్బుతో కావాలి అంటే దయచేసి కానీ నన్నైతే డివోర్స్ చేసేసి వెళ్ళి మంచి ధనవంతుడిని పెళ్లి చేసుకునేసి చాలా హ్యాపీగా ఉండండి అన్నట్టు చెప్పేసి ఇంకెప్పుడు కానీ ఈ దెయ్యాలన్నీ చూడడానికి నువ్వైతే రాకు తల్లి అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి పంపిస్తాడు. బయట అయితే హీరో కానీ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. ఇదంతా కానీ వినుంటాడనమాట. హీరో అయితే తను నా హస్బెండ్ అనేసి చెప్పుంటుంది కదా, దాన్ని తలుచుకునేసి చాలా సంతోషపడతా ఉంటాడు. తన మనసులో వీడికి చోటు లేదేమో అన్న డౌట్ అయితే ఉంటుంది. కానీ అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అక్కడ నుంచి హీరోయిన్ ని మార్కెట్ ప్లేస్ గానీ పిలుచుకొని వచ్చి ఉంటాడు. ఇప్పుడైతే అక్కడ ఒక చిన్న పాప ఉండేటువంటి ఒక కీ చైన్ ని హీరోయిన్ తీసుకుంటుంది. బాబు ఉండేటువంటి కీ చైన్ ని హీరో గానీ తీసుకుంటాడు. హీరోయిన్ కి డెలివరీ పెయిన్ గానీ ఇవ్వడంట. ఇద్దరు బాబు పాపని గానీ మనం అయితే అడాప్ట్ చేసుకుంటాము అన్నట్టు క్యూట్ గా మాట్లాడుతూ ఉంటారు. అంత లోపల అక్కడికైతే హీరో యొక్క అంకుల్ గానీ వస్తాడు. వీడి యొక్క బిజినెస్ కి అడ్డంగా ఉండేది హీరోనే కదా, సో వాడిని చంపేస్తే వీడి యొక్క రూట్ క్లియర్ అయిపోతుంది అనేసి ఒక మనిషిని పెట్టి హీరోయిన్ అయితే గన్నుతోనే కాల్ చేస్తాడు. సడన్ గా హీరో అయితే అక్కడికక్కడే పడిపోతాడన్నమాట. వెంటనే హీరో యొక్క అసిస్టెంట్ గానీ ఆ అంకుల్ ని నెత్తికేసి షూట్ చేసి అతన్ని అయితే చంపేస్తారు. ఇటుపక్క హీరోని చూసి హీరోయిన్ అయితే ఒకటి ఏడుస్తా ఉంది. నేను నీకు చివరిసారిగా ఆ మాట చెప్పనే లేదు, లేసుకో అనేసి. కానీ వీడు ఇందాక కీ చైన్ కొని ఉంటాడు కదా, అందులో అయితే ఆ బుల్లెట్ గానీ తగులుకొని ఉంటుంది. సో హీరో అయితే ఇప్పుడు ప్రాణాలతో బతికిపోయాడు, నువ్వు దానನ್ನು కాపాడావు అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ కి అయితే చాలా సంతోషం అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్ గానీ తన మనసులో ఉండే ప్రేమ మొత్తాన్ని గానీ హీరోతో అయితే చెప్పి చాలా సంతోషపడతా ఉంటుంది. అంటే తన మనసులో గానీ అనుకుంటుంది అనమాట, మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాడు మీకు దొరికినట్లయితే మీ యొక్క మొత్తం ఎఫర్ట్ని కానీ ఖర్చు చేసి వాడిని అయితే చాలా గాఢంగా ప్రేమించండి అనేసి. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుందన్నమాట. ఈ డ్రామా ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.